गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరా. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాది వందనములు. అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. ఎన్నో నామం? 684. ఇక్కడ నుంచి 700. ఇదంతా కూడా మీరు రాముడినే చూస్తారు. అమ్మ రాముడు, అమ్మ రాముడు, అమ్మ తత్వం, అమ్మ ఇక్కడ బ్రహ్మాండ పురాణం నుంచి అదే దాన్ని ఇప్పుడు మీరు రాముడిలో కూడా చూస్తారనమాట. త్రేతాయుగంలో ఉన్న రాముడి చేసుకుంటూ పోండి, కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. రాజరాజేశ్వరి, రాజరాజేశ్వరి, రాజ రాజ ఈశ్వరి. రాజా రాజా అంటే రాజులకే రాజు కదా, రాజులకే రాజుకి వాళ్ళని ఆ రారాజులు వాళ్ళకి ఈశ్వరి, వాళ్ళకి నియామకురాలంట అమ్మ. ఇప్పుడు ఎలా చంద్రుడిని కూడా రాజు అంటారు. చంద్రుడికి యజమాని ఎవరు? రాజు అంటే కూడా యజమాని. చంద్రుడికి యజమాని ఎవరు? ఎవరు పెట్టుకుంటారు చంద్రుడిని? శివుడు. సో శివుని భార్య ఈశ్వరి, శివుని భార్య ప్రాణేశ్వరి. ఇప్పుడు మన ప్రజల్ని ఎవరు పాలిస్తారమ్మా? రాజులు కదా. ఇప్పుడు ఈ రాజులు అయినా కానీ ఇప్పుడు మీరు చూసారా, మన మన చీఫ్ మినిస్టర్లు కూడా చేస్తారు. వర్షాలు రాకపోతే హోమాలు చేస్తారు, చండీ యాగం చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఇప్పుడు మీరు ఏదైనా రాజ్యం సుభిక్షంగా ఉండాలనుకోండి, మీకు ఏం కావాలి? ఫస్ట్ ఆ రాజు మంచోడు అంటే వర్షాలు పడతాయి. మీరు చూడండి, నేను పేర్లు చెప్పను కానీ కొంతమంది గద్దెకితే వర్షాలు పడవు. నేను పేర్లు చెప్పను, వాళ్ళది అలా ఉంటుందో మరి ఏంటో తెలియదు కానీ అవి జరుగుతాయి అన్నమాట. సో వాళ్ళు రాజ్యం అయ్యేలారంటే ఏంటి? వాళ్ళకి రాజులు నియామకులు అంటే ఎవరు? త్రిమూర్తులైనా కానీ, అష్టదిక్పాలకులైనా కానీ వీళ్ళు కూడా వాళ్ళకి వినాలంటే ఈ రాజులు కావాలంటే ఆ రాజులు ఇచ్చేటట్టు ఉండాలి. అలాంటి వాళ్ళకి కూడా అమ్మ ఈశ్వరి. అంటే త్రిమూర్తులకైనా అష్టదిక్పాలకులైనా వీళ్ళందరినీ ఎవరైతే శాసిస్తుందో ఆమె రాజరాజేశ్వరి. ఎవరు? స్వయంగా మీరు భువనేశ్వరి అనండి, లలితమ్మ అనండి, కామేశ్వరి అనండి, కామాక్షి అనండి, అంతా అమ్మనే. సో మొత్తానికి జగత్ పరిపాలకురాలు. ఇప్పుడు అలాంటి మంత్రం ఏంటి? రాజరాజేశ్వరి. శ్రీచక్రం ఎవరు? మొత్తం యంత్రాల్లోనే రాజు. చక్రరాజ నికేతన అక్కడ ఉంటుంది, చక్రరాజ నికేతన ఉంటుంది. విద్య శ్రీ విద్య, తంత్ర విద్య, అమ్మవారి విద్య అన్నిట్లో కూడా అది కూడా రాజస్థానం. షోడశాక్షరి విద్య మంత్ర రూపంలో చూసుకున్నా కూడా ఆ మంత్రం రాజరాజేశ్వరి, రాజులకే రాజు. అలా ఎలా వెళ్ళాలంటే బ్రహ్మాండంలోకి రావాలి, విశ్వంలోకి రావాలి, వాటిని మనం బతికే విశ్వంలోకి రావాలి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి, మళ్ళీ మంత్ర రూపం. ఇలా 4 స్థాయిల్లో మనం వెళ్తూ ఉంటాం మెల్లమెల్లగా. సరేనా? రాజ్యదాయిని. ఇంకొక రారాజు, కుబేరుని కూడా రారాజు అంటారు. మనకంతా కుబేరుడు కావాలి కదా, ఎందుకంటే కుబేరుడి దగ్గరే ఉంటాయి నవనిధులంతా, ఆయన దగ్గరే ఉంటాయి అన్నమాట. అసలు ఈ పుష్పక విమానం కూడా రావణాసురుడిది ఎవరిది? కుబేరుడిదే. ఎత్తుకొచ్చేసినాడు. తమ్ముడవుతాడో అన్నవుతాడో వరుసకి మంచిగా ఎత్తుకొచ్చేసాడు. సో ఎందుకు కుబేరుడు కూడా అమ్మవారి ఉపాసకుల్లో ఒకడనమాట. 12 మంది ఉపాసకుల్లో కుబేరుడు కూడా ఒక ఆయన కాబట్టి. రాజ్యదాయిని, రాజ్యదాయిని అంటే రాజ్యం ఇస్తుంది. సరే, రాజ్యం. రాజు అంటే ఎవరు?
రాజ్యాన్ని ఏలేవాడు రాజు. సరే, ఇప్పుడు రాజు బాధ్యత ఏంటి? పాలిస్తాడు, మనల్ని శాసిస్తాడు. సరే, గొప్పవాడై ఉంటాడు. సరే, ఇప్పుడు మన రాజు ఉన్నాడు. మనది డెమోక్రసీ కదా, మనమే ఎంచుకుంటాం మన రాజుని. మన రాజు మనల్ని ఆనందపరచట్లేదు, ట్యాక్సులు ఎక్కువ తీసుకుంటున్నాడు, మనం చెప్పేది వినట్లేదు, ఆయన ప్రతి కొంచెం మనకి ఎక్కువ అగెయిన్స్ట్ వచ్చేసింది. మనం ఏం చేస్తాం? ఆయన్ని గద్దె దింపుతాం కదా. అంటే రాజ్యం అంటే ఎవడు? ప్రజల్ని రంజింపజేసేవాడు, ఆనందపరిచేవాడు. ఇది ఫస్ట్ క్వాలిటీ అన్నమాట. సో అమ్మవారు అలాంటి రాజ్యదాయిని. ఏమిస్తుంది మరి అది? ఇలా అంటే రాజ్యం అంటే ఏంటి? ఒక రాజ్యానికి రాజయ్య అంటే నీకేదో ఉన్నత స్థితి ఇచ్చినట్టే కదా. మరి అది ఎవరికి ఇస్తుందమ్మా? అమ్మని నమ్ముకున్న భక్తులకి, ఉపాసకులకి, శ్రేష్ఠులకి ఇస్తుంది. ఓహో, అంటే అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళందరూ ఇప్పుడు రాజులు అయిపోతారా? రాజులు అంటే ఎందులో? మీరు తీసుకున్న మంత్రోపదేశంలో రాజులు అవుతారబ్బా. దేశానికి వేసుకోకండి, రాజ్యానికి వేసుకోకండి. అర్థమైందా? సో ఇది కూడా మళ్ళీ చెప్తున్నా, మంత్రం ఇచ్చేంత వరకు గురువు బాధ్యత, లేకపోతే అమ్మ బాధ్యత. మంత్రం ఉంది కానీ ఆ తర్వాత మీ దీక్ష, మీ అర్హత, మీ బల సామర్థ్యాలు, మీరు ఎంత దానికి అంటే మీదెంతుంది సాధన, దీన్ని బట్టే దాని ఫలితం ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. అది రాజ్యదాయిని. సరే, ఇప్పుడు రాజ్యం అంటే బాగుంది కానీ వీళ్ళందరికీ అమ్మవారే ఇచ్చిందంట రాజ్యం. కొన్ని పేర్లు తెలుసుకుందామా? శివుడు ఎక్కడుంటా, ఈశ్వరుడు ఎక్కడుంటాడమ్మా? కైలాసం. ఎవరిచ్చారంట అది? రాజ్యదాయిని. ఎవరిచ్చారు? అమ్మ ఇచ్చారు. విష్ణువు వైకుంఠం. ఎవరిచ్చారు? అమ్మ ఇచ్చారు. బ్రహ్మ సత్యలోకం. ఎవరిచ్చారు? అమ్మ ఇచ్చింది. ఇంద్రుడు అమరావతి. అందుకే కొట్టుకుంటున్నారు కదా, మా అమరావతి 3-4 అమరావతిలు పెడతారంట. మెయిన్ అమరావతి అక్కడ ఉంది స్వర్గంలో. ఎవరిచ్చారు? ఇంక అమ్మిచ్చాము. మిగతా లిస్ట్ చెప్తా సరే. కుబేరుడికి అలకావతి, ఈశానుడికి యశోవతి, యముడికి సంయమని, అగ్నికి తేజోవతి, వరుణికి శ్రద్ధావతి, వాయుకి గంధవతి, నిరుత్రికి కృష్ణాంగన. ఎందుకు పేర్లు చెప్తున్నానంటే ఇంతమందికి ఇచ్చిందంట. ఏంటవి? చిన్న రాజ్యాలా? మీరు అనుకుంటే కాదు, మరి వీళ్ళంతా ఉపాసకులు, అమ్మవారి ఉపాసకులు. వీళ్ళ పొజిషన్ ఏంటి? వీళ్ళు ఉపాసకులు. అంటే ఫస్ట్ చెప్తున్న దేవతలందరూ ఒకళ్ళనొకళ్ళు ఉపాసిస్తారు. ఇప్పుడు శివుడు అంటే విష్ణువుకి ఇష్టం, విష్ణువు అంటే శివుడు ఇష్టం. మీరిద్దరు కొట్టుకుంటే వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. అప్పుడు తినడానికి ప్లేట్లు అంటారు చూడండి, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే మూడో వాడు తీసుకెళ్తాడని. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఆ తారతమ్యం లేదు. వాళ్ళు బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క బాధ్యత తీసుకున్నప్పుడు ఒక్కొక్క పేరుతో వచ్చారు అంతే తప్పించి వాళ్ళ తత్వంలో కూడా నిజంగా ఇంకే దేనిలో కూడా భేదం లేదు. వీళ్ళంతా కూడా అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే చూడండి అమ్మా, నేను ఒకటి చెప్తాను సరేనా. ఇప్పుడు ఇక్కడ నాకు ఎవెన్యూనే గుర్తొస్తుంది కాబట్టి ఎవెన్యూనే చెప్తాను సరేనా. ఇప్పుడు ఇద్దరు ప్రెసిడెంట్ పోస్ట్ కోసం ఇద్దరు పోటీ చేశారు, అందులో ఒకటే గెలుస్తారు కదా. ఇప్పుడు ఇంకో ప్రెసిడెంట్ పోస్ట్ కోసం ఎవరైతే అంటే పోటీ చేశారు గెలవలేదు, ఆయన ఎలా ఉండాలి? ఈయనకి వైర్యంతో ఉంటాడా లేకపోతే కలిసిమెలిసి ఉంటాడా? కలిసిమెలిసి ఉండాలి. అక్కడ ఆ సంవత్సరానికి లేకపోతే ఆ పోస్ట్ కా 2 సంవత్సరాలు అయితే ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఒకళ్ళకి వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకళ్ళకి రావచ్చు. అప్పుడు ఈయన ఎలా ఉండాలి? ఇంకో 5 సంవత్సరాలు వేరే పార్టీ రావాలా? అదా కాదు. ఏ పార్టీ వచ్చినా ఇంకో పార్టీ దాంతో కలిసిమెలిసి ఉండాలి. మీరు కలిసి ప్రజల కోసం పనిచేయాలని వీళ్ళందరూ అదే చెప్తున్నారు. లేకపోతే వీళ్ళు గొడవ వేసుకుంటే ఇప్పటికి ఈశ్వరుడి కైలాసాన్ని ఎన్నిసార్లు విష్ణువు తీసుకొని వెళ్ళిపోయేవాడు లాక్కొని. ఏం చెప్తున్నాము? ఎంత సమన్వయత ఉంటుంది మనకి ఉండాలి. లేకపోతే మనం ఇన్ని చేసి ఏం అర్థం చేసుకున్నట్టు. అది ఇప్పుడు ఇది మొత్తం భువనాలన్నీ అయిపోయాయి, 14 భువనాలు. ఇప్పుడు మన దగ్గరికి కూడా వద్దామా? బయట నుంచి, బయట లోపల 2 వేసుకుందాం. బయట నుంచి ఏం కావాలి? ఇప్పుడు రాజ్యదాయిని అమ్మ ఎవరి రాజ్యంలో కలుపుకుంటుంది? మిమ్మల్ని తన రాజ్యంలో ఒకరిని చేసుకుంటుంది, లేకపోతే మిమ్మల్ని అలాంటి తన పనికొచ్చేలాగా అయినా చేస్తుంది. మీకు రాజ్యం ఇచ్చి తన పనికొచ్చేలాగా అయినా చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? స్వర్గం అంటే ఏంటి? దేవతలు స్వర్గంలో ఉంటారు. స్వర్గం అంటే కొంచెం విడదిద్దామా? సు ప్లస్ వర్గం. స్వర్గం. వర్గం అంటే ఏంటి? సమూహం. సు అంటే మంచి. ఇప్పుడు మీకు మంచి మిత్రులు ఉంటే మీకు అది మంచి వర్గమేనా? మీకు మంచి పరివారం ఉంది అంటే చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, మంచిదేనా? అది మీకు వస్తువాహనాలు బాగున్నాయి, మంచిదేనా?
అంటే మీకు ఇలాంటివన్నీ ఇస్తుందన్నమాట. ఇవన్నీ ఇచ్చినప్పుడు మీరు ఈ స్వర్గం వదిలేసి ఇంకా ఏడైనా ఎదుగుతారా? పోరు కదా. ఇక్కడ బాగాలేకపోతేనే అదేదో బాగుంది అంటాడు, పోదాం అటు పోదాం అంటారు. అంటే మీకు ఏం చేస్తుందంటే ఇక్కడే అవన్నీ ఇస్తుంది, ఎక్కడికో పోయి కాదు. అంతే కదా. మన పరివారం మనతో బాగుంది, మన మిత్రులు మనతో బాగున్నారు, మనకు వస్తువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నప్పుడు ఇంక మీకు ఏంది ఉంటుంది లంపటం. అవన్నీ కూడా ఇస్తుంది. ఇప్పుడు లోపల నుంచి రాజ్యం అంట ఏంటది? స్వరాజ్యం. స్వరాజ్యం అంటే తన యొక్క. ఇప్పుడు మీ రాజ్యం ఏంటమ్మా? అమ్మ ఉండేది ఎక్కడ? లోపల ఆత్మలో, ఆత్మ సామ్రాజ్యంలో. సో ఆత్మను ఏం చేస్తుంది? ఇప్పుడు తను పాలిస్తుంది, రాజ్యదాయిని తనమైన. అప్పుడు ఏమైంది? మనం అంతర్ముఖమయ్యాం, అంటే లోపల వైపుకి వెళ్ళాం, ఆత్మ సామ్రాజ్యం. అప్పుడు ఆత్మనే మెయిన్ రోల్ అయినప్పుడు ఇప్పుడు ఆత్మ చెప్పింది ఎవరు వింటారు? బుద్ధి వింటుంది. బుద్ధి చెప్పిందే మనసు వింటుంది. మనసు చెప్పిందే మీ ఇంద్రియాలు వింటాయి. ఏంటవి? పంచేంద్రియాలు, ఇంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాలు చెప్పిందే మీ కర్మేంద్రియాలు చెప్తాయి. అవే చేసిందే ఏమవుతుంది? మీ కర్మ మారుతుంది. అర్థమైందా? మామూలుగా మనం ఎలా వెళ్తాం? కర్మేంద్రియ. ఫస్ట్ నాకు జ్ఞానం అంటే నాకు ఇప్పుడు క్యాండీ కావాలి అంటే ఓకే, చూసాము, దాని మీద పడింది, చూపు పడింది, దాని మాత్రం జ్ఞానేంద్రియ. ఆ తర్వాత కర్మేంద్రియ. ఆ క్యాండీ కావాలంటే కొనాలి, అమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగాలి, డబ్బులు అడిగాం, అమ్మ 10 రూపీస్. మనసు కూడా పడింది కదా, మనసు ప్లస్ ఇంద్రియాలు పడింది. తర్వాత బుద్ధి కూడా అటువైపుకే వెళ్ళింది. బుద్ధి కొంచెం ఆగి చెప్పొచ్చు కదా, నీకు ఎందుకు ఇప్పుడు క్యాండీ క్లాస్ అని. సో ఏమవుతుంది? బుద్ధి అటువైపు వెళ్ళిపోతుంది. సో ఈ బుద్ధి అనేది మెయిన్ అన్నమాట, ఆత్మకి బుద్ధి. సో ఇదేం చేస్తుంది? ఇక్కడ మనసు, ఇంద్రియాలు వీళ్ళన్నిటినీ వదిలేసి మీరు ఎవరు చెప్తారు? ఆత్మ చెప్పింది వినడం స్టార్ట్ చేస్తారు. ఆత్మ అంటే ఎవరు? అమ్మ స్వరూపమే. మీలో ఉన్న అమ్మ స్వరూపమే ఆత్మలా ఉంది. సో దాన్ని ఏం చేస్తారు? బుద్ధి పెడతారు. ఆ బుద్ధి ఏం బుద్ధి? సద్బుద్ధితో జోడిస్తారు అన్నమాట. సో మీకు ఎవరైనా ఏదైనా ఇస్తే ఫస్ట్ ఆలోచిస్తారు, మంచా చెడా, చెయ్యాలా వద్దా, ఏంటి, ఏది చేస్తే ఎటువైపు, అంటే విచక్షణ, వివేకం, ఆలోచన, అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేస్తారు. లేకపోతే ఆలోచన కూడా లేదు, డైరెక్ట్ బుద్ధి తీసుకెళ్ళి అక్కడ చెప్తుంది ఇది చేద్దాంరా అంటే వెంటనే లేదు, నేను ఇలాంటి పనులు చేయను, నేను రాను, మీరు వెళ్ళండి. సో మీరు ఇటు నుంచి తిరగాలంటే బాగా కష్టపడాలి. ఇటు నుంచి ఆత్మ చెప్పిందే చేశారనుకోండి, కష్టం అనేది ఎక్కువ ఉండదు. అలాంటి రాజ్యాన్ని మీకు ఇస్తుందన్నమాట అమ్మ. అది లోపల నుంచి. అమ్మ ఒక్కసారి ఆత్మ నుంచి, అంటే మీ బుద్ధి నుంచి మీరు పనిచేయడం స్టార్ట్ చేస్తే కదా, సంచిత కర్మ అంటే సంచిత కర్మ ఇవన్నీ ఎట్లాంటివి అంటే ఆల్రెడీ మీకు బ్యాంకులో ఉంది, డిపాజిట్ అమౌంట్ ఉంది, ఓకేనా. ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, ఐఎమ్ సారీ టు సే ఫిక్స్డ్ డిపాజిట్. ఏదైతే మీరు ఖర్చు చేయలేరు, వాడలేరు, బయటికి తీయలేరు, ఏమి చేయలేరు, సరేనా. ప్రారంభ కర్మ అంటే సరే కొంచెం తీసుకొని వాడుకోవచ్చు, 20,000 ఉంది పాకెట్లో, వాడుకుంటారు. ఈ 20,000ని మీరు ఎలా వాడుకోవాలో మీ చేత కరెక్ట్గా వాడిస్తుంది అనమాట. ఎందుకంటే 2 ఉంటాయి మా, ఒకటి డెస్టినీ, ప్రారంధం అంటారు. అదే అంటే ప్రారంధం అంటే జాతకం ఎట్లా ఉంటే అట్లాగే అవుతుంది. ఈమెకు పెంకి పెళ్ళం దొరుకుతుంది అంటే పెంకి పెళ్ళమే దొరుకుతుంది, లేకపోతే వీడేదో అవుతాడు, పనికిరానోడే అవుతాడు. కానీ పనికిరానోడిని కూడా గొప్పవాడిని చెయ్యగలిగేది ఇక్కడ అమ్మ నామం. ఏ నామం అయినా పట్టుకోండి, అక్కడ అవుతుంది. అక్కడ ఫ్రీ విల్ అంటారు, అంటే నీ సొంతంగా కూడా నువ్వు కొంచెం మార్చుకోగలవు నీ జాతకాన్ని. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి పనిచేయడం స్టార్ట్ చేస్తుంది అమ్మ. అందుకే చూడండి, బుద్ధుడికైనా 2 ఉంటాయి, ఆయన పాదాలకి పద్మం ఉంటుంది అంటారు, అంటే రాజైనా అవుతాడు కృష్ణుడు, లేకపోతే అన్ని వదిలేసినా పోతాడు అని. ఆయన ఏం చేశాడు? అన్ని వదిలేసిపోయాడు. అదే బుద్ధి పనిచేసింది, కానీ ఆయన ఇటువైపు కాదు, అసలు రాజులా ఉండి కూడా అదే చేయగలిగేవాడు, కానీ ఇటువైపు తిరిగాడు, సన్యాసం వైపుకి. సో మీ జాతకంలో ఎప్పుడు 2 ఉంటాయి. ఆ మేజ్ అని ఉంటుంది కదా, మేజ్ ఆట ఉంటుంది చూడండి. మేజ్ అంటే తెలుసా? ఇక్కడ ఏమంటారు, ర్యాబిట్ ఉంటుంది, ఇక్కడ క్యారెట్ ఉంటుంది, డైరెక్షన్ చూపిస్తారు. 2 ఇస్తారు ఎప్పుడు, ఆప్షన్ ఒకటే బెటర్, నీ ఇష్టం అటు వెళ్తావా ఇటు వెళ్తావా అని. ఒక దగ్గర ముందుకు వెళ్ళేసరికి అడ్డం వస్తుంది, అయ్యో ఇక్కడ వరకు వెళ్ళలేమని మళ్ళీ వెనక్కి వస్తారు, వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకో దారి పట్టుకుంటారు. అలా మీ కర్మ మీతోని, మీరు చేసే పనులు ఒక్కోసారి చేసిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఏం మార్చుకోలేరు మీరు. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది, ఓ ఇది తప్పు దారి అని. కానీ ఒక్కోసారి ఎన్ని తప్పులు జరిగిపోతాయంటే ఆ లోపల మీరు ఇంకా వెనక్కి రాలేరు, మునిగిపోతారు అందులో. అప్పుడు మీ కర్మ మొత్తం ఏమవుతుంది? చుట్టేసుకుంటే ఇంకో జన్మకి. ఇప్పుడు దీని ప్రతిఫలతో ఎక్కడో చూపించాలి కదా, దీని ఫలం ఎక్కడో పెట్టాలి కదా. ఏమవుతుంది? మీరే పెంచుకుంటూ పోతారు మీ ఆయుని. ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మ ఇంకెప్పుడో దాన్ని తీర్చుకోవాలి. సో మెల్లగా ఒక పని ఇంకొక పని, ఒక పని ఇంకొక పనిని
ముందుకు వెళ్తూ పోతుంది. ఇవన్నీ ఇచ్చేసారనుకోండి, ఎక్కడ కుదించాలో అక్కడ కుదించేస్తుంది. మీకు అర్థం కూడా కాదు కుదిస్తోంతను అని, అంతలాగా కుదించగలరు. నిజం చెప్పనా, మీరంతా మనమంతా ఎక్కడో తెలియకుండా అక్కడ వరకు వచ్చేసాము. లేకపోతే ఫస్ట్ మీకు అలాంటివి లేవనుకోండి, మనకి లేదనుకో, మనకే అమ్మ నామాల మీద అవసరమా ఇది అని మనమే వెళ్ళిపోతాం. దురాచారమని ఆమె రానియదు దుష్టులని, దగ్గరికే రానియదు ఆమె. నువ్వు ఆమెను దగ్గర తీసుకోవడం దూరం చేయడం కాదు, ఆమె రానియదు. నీ బుద్ధి రూపంలో నువ్వు ఇక్కడి వరకే వస్తావు, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి రాదు, అక్కడికే అటు నుంచి. లేకపోతే ఏదైనా పని అయినా ఇప్పిస్తుంది, ఏదైనా చేస్తుంది. ఇప్పుడు నీకు ఇంకో క్యాండీ ఇస్తా, దా అని తీసుకెళ్ళిపోతుంది అది. సో కాబట్టి అమ్మ మనకి ఇంతవరకు పర్మిషన్ ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టిస్తుంది చూడండి, మనం వింటున్నాం, చెప్పుకుంటున్నాం. దానికి చాలా చాలా కృతజ్ఞతగా ఎప్పుడు రుణపడి ఉంటాం. రాముడు దిగాలి. రామరాజ్యం, ఏ రాజ్యం అంటారో ఏమో తెలియదు కానీ రామరాజ్యం అంటాం కదా. రామరాజ్యం దిగుతోంది చూడండి. రాజ్యవల్లభ రాజకృప, రాజ్యవల్లభ శివ స్వాధీన వల్లభ. వల్లభ అంటే ప్రియమైనది, లేకపోతే అధినాయకురాలు, రూల్ చేసేది నాయకురాలు ప్లస్ ప్రియమైన. అంటే ఇప్పుడు రాముడు ఎలా పాలించాడమ్మా? ఓకే, రాజ్యం దొరికింది, సరేలే పాలిస్తా అన్నాడా? ఆ పాలనలో ఏమి ప్రేమ. రాముడు ఎక్కడైనా ఆయన రాజ్యం ఉన్నప్పుడు అరే ఆయన అసలు అయోధ్య వదిలి వెళ్తున్నప్పుడు ఆయనకి ఇంకా అప్పటికి రాజ పట్టాభిషేకం కూడా చేయలేదే. ఆయన వెళ్తుంటే ఆయన వెనక మొత్తం రాజ్యం, మొత్తం ప్రజలంతా వెళ్ళిపోతున్నారు. దశరథుడు ఇక్కడ పడిపోయాడు, ఆయన దుఃఖంలో ఆయన ఉన్నాడు. సరే భార్యల్లా సరే ముగ్గురు అమ్మలు కానీ సుమంతుణ్ణి పంపించారు అక్కడ. కానీ వాళ్ళ బాధ రాజ్యం ఏలక ముందే అంత ప్రేమనా? ఏమిచ్చుంటాడు వాళ్ళకి? రాజ్యవల్లభ ప్రేమ ఇచ్చాడు. రాజవ్వలేదు, రాజ్యవల్లభ అయ్యాడు. అమ్మ అది అవుతుంది. నీ రాజ్యాన్ని ఏలుతుంది, ఆత్మ సామ్రాజ్యాన్ని ఎలా ఏలుతుంది? ప్రియంగా వెళ్తుంది. మీ ఇద్దరికి ఇష్టమైపోతుంది. అంటే ఒక భర్తకి ఒక భార్యకు ఒక సమన్వయం ఉంటుంది చూడండి. నిజంగా బాగా కలిసి ఉండే భార్యాభర్తలను చూడండి, అలా విడదీయలేరు. అలా ఏలుతుందన్నమాట మీ ఆత్మ సామ్రాజ్యాన్ని. ఎలా అయితే రాముడు అయోధ్యని ఏలాడు. దశరథుడు అంటే దశరథుడు తండ్రి దశరథుడు, అమ్మలు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథుడు రథాలు దశ ఏంటవి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఎవరి అదుపులో ఉంటాయి? ముగ్గురు భార్యల చేతిలో ఉంటాయి. ఎవరు వాళ్ళు? త్రిగుణాలు, రజోగుణం, సత్వగుణం, తామసిక గుణం. వీళ్ళ ముగ్గురు అలాగే ఉంటారు చూడండి. వీళ్ళ ముగ్గురు, కైకేయి తామసికం, సుమిత్ర సాత్వికం, కౌసల్య రాజసికం. అంటే ఈ ముగ్గురు గుణాలు వీళ్ళ చేతిలో మన జ్ఞానేంద్రియాలు, మన కర్మేంద్రియాలు వెళ్ళితే అక్కడ నలుగురు వస్తారు. ధర్మార్థ కామ మోక్షాలు ఎలా ఆట ఆడతాయో వీళ్ళ కింద ఆ స్టోరీ అంతా రామాయణం అయింది. ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మం ఎప్పుడు ఏం కావాలనుకుంటుంది? మోక్షం వైపే ఉంటుంది. అందుకే భరతుడికి ఎప్పుడు ఎవరు కావాలి? రాముడే కావాలి. మనం దానిలోకి తర్వాత అంటే రామాయణంలో ఎలా ఉండాలి మనిషి అనేది అసలు అవి పేర్లు కూడా అలా ఊరికేనే రాలేదు. అర్ధకామ ఎప్పుడు తోడుంటుంది. కోరిక, అర్థం అంటే సరే మీరు లక్ష్మి అనండి, సంపద అనండి. అందుకే లక్ష్మణుడు శత్రుఘ్నులు ఎవరికి పుట్టారు? వాళ్ళు కలిసి పుట్టారు. కానీ కలిసి ఉంటారా? కలిసి ఉంటారు. సో ఇవన్నీ రామాయణంలో ఎంతో ఉంటుందంటే దాన్ని కూర్చొని తీస్తే కదా
ఇంతుందా రామాయణంలో అని తెలుస్తుంది. అలా సో రాముడు ఎలా ఏలాడు? ప్రేమతోనే ఏలాడు. ప్రతి వాడు నావాడు. అమ్మో అంతలాగా ఏలగలమా? మన ఇంటి సామ్రాజ్యం వెళ్ళడానికి ఇదైపోతాం. పెద్దోడిని చూస్తే చిన్నోడు ఏడుస్తాడు, చిన్నోడిని చూస్తే పెద్దోడు ఏడుస్తాడు. ఏమనంటే పార్షాలిటీ అంటారు. ఇదో కొత్త మాట యాడ్ నుండి వచ్చిందో ఏమో, అంటే పార్షాలిటీ అంటారనమాట. ఆయన అంతమందిని అన్ని వేల సంవత్సరాలు ఎలా వెళ్ళుంటాడు? 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళినా జనాలకు ఆయన మీద కించిత్ కూడా ప్రేమ తగ్గలేదే. అంటే అందులో కూడా మళ్ళీ దుష్టులు ఉంటారనుకోండి. సో కాబట్టి ఆయన పడినంత బాధ, కానీ ధర్మాన్ని వదలలేదు. రాజ్యం వల్ల అది మెల్లగా వచ్చినప్పుడు రాముడు వస్తూనే ఉంటాడు. మనం ఎవరికైనా ఎందుకు ఇష్టపడతామబ్బా? ఇప్పుడు ఒక హోదాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సరే, మా సారే ఉన్నాడు. మా సార్ని నేను ఆనందపరచాలి. వల్లభ అంటే కదా ఆయన రాజేది. ఆయన అంటే నా డిపార్ట్మెంట్కి మా సారే పెద్ద ఆయన కదా, ఆయన ఆనందపరచాలి. ఎందుకు ఆనందపరుస్తాను? నాకు ఏదైనా అవసరం ఉంటుంది ఊరికి నేనా కదా. ఇప్పుడు మీరు అమ్మని ఎందుకు ఆనందపరుస్తున్నారు చెప్పండి? కోరిక కోరకుండా, ఇంతవరకు ఒక్క కోరిక కూడా కోరకుండా వచ్చి ఎవరిక్కడ దండం పెట్టుకున్నారు? చేతులు లేవండి. ఒక్క కోరిక కూడా కోరద్దు, కోరకుండా. ఉన్నాయి కొన్ని చేతులు లేస్తున్నాయి. అది రాజ్యవల్లభ. నీకోసం నువ్వేదో ఇస్తావని కాదు, నాకు నువ్వు కావాలి. నీ నుంచి ఏది వద్దు, నాకు నువ్వు కావాలి. మనం కూడా చిన్నప్పుడు అంతే కదా, అమ్మ కావాలి, ఆ తర్వాత అమ్మ నుంచి కావాలి. సో ఆ అమ్మ నుంచి ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలి? అమ్మే కావాలి అని. ఆ నుంచి తీసేయడానికే నానా అవస్థలు పడుతున్నాం. అది రాజత్ కృప. ఆ ప్రేమ ఎలా ఉంటుందమ్మా? ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఒక ఇమోషన్. ఇప్పుడు నాకు నా పిల్లల మీద ఇష్టం ఉంది. నేను ఎలా చూపిస్తాను నా పిల్లలకి ఇష్టం? బాగా కుక్కి తినిపిస్తా. అది నా ప్రేమ. ఇంకొకళ్ళ ప్రేమ ఉంది, ఎలా చూపిస్తారు? నువ్వు బాగా చదవాలిరా, నువ్వు పెద్దోడు అవ్వాలిరా, నువ్వు చదవరా అని వాడిని హాస్టల్లో చేర్పించేసి ప్రేమ వ్యక్తీకరణ అన్నమాట అది. ఇంకొకళ్ళు కొట్టి, అది కూడా ప్రేమనే కదా, ఇమోషన్. దాన్ని మనం ఎలా వ్యక్తపరుస్తున్నాం ఆ ప్రేమని? ఇప్పుడు అంతా ఉంది కదా, ఇప్పుడు సినిమాలన్నీ వస్తున్నాయి. అదే ప్రేమని ఎట్లా వ్యక్తపరుస్తున్నారు? అయ్యో సాడిజం, అమ్మో అదంతా మా ఫారెన్సిక్ మెడిసిన్లో వాటి అన్నిటికీ ఏవేవో పేర్లు ఉంటాయి తెలుసా. అలాంటి జోలికి మాత్రం దయచేసి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమాలు తీయొద్దని బతిమాలుతున్నా. కావాలంటే ఇంట్లో కూర్చోండి, మీకు డబ్బులు నేను ఇస్తా, కానీ నేను మాత్రం అలాంటి చూపించగలండి అలాంటి వ్యక్తీకరణలు. మరి ఈ రాముడి ప్రేమ ఎలాంటిది? ఎప్పుడైనా అన్కండిషనల్ లవ్ అని విన్నారా? దయ, కారుణ్యం. ఎందుకు అంటే దానికి రీజన్ లేదు. ఎందుకు అంటే నాకు వాడితో అవసరం పడుతుంది, లేకపోతే వాడు నాకు ఎప్పుడో సహాయం చేశాడు, లేదు. ఎందుకు చేస్తున్నావు? దయ, కరుణ. ఇప్పుడు మీరు ఆమె దగ్గరికి వెళ్ళి ఒక కోరితే మీరు దానిగా పండించారని కోరిక తీరుస్తుందమ్మా మీకు? ఆమెకి తగ్గట్టు మీరు ఏం సమర్పించుకోగలరు ఆమెకి మీ కోరిక తీర్చడానికి? ఆయన ఎందుకు తీరుస్తుంది మీ కోరిక? ఏం అవసరం? ఏముంది అక్కడ? దయ, కారుణ్యం. ఆ రామరాజ్యం అలా ఉండేది. ఎలాంటి ప్రేమ? సాంద్ర కరుణ. అమ్మ ఎలా సాంద్ర కరుణ అంటే మొత్తం కరుణ. ఇక్కడ లేదేమో అనడానికి వీలు లేకుండా నిండిపోయి ఉంది కరుణ. కరుణ అంటే ఏంటో చెప్పనా? మీ ముక్కు మూస్తా కొద్దిసేపు తెలుస్తుంది. అమ్మ కరుణ అర్థమైపోతుంది కదా. ఇప్పుడు అమ్మను అక్కడ దండం పెడితేనే కరుణనా? మీ ముక్కులో వచ్చే గాలి ఏం కాదా? ఇప్పుడు మీరు పీలుస్తున్నారు, అందరూ సౌండ్ లేకుండా అందరు వింటున్నారు. ఇక్కడ కొంచెం ఎవరికైనా కూడా ఆయాసం, బ్రీదింగ్ ఏమైంది? ఇది కరుణ కాదా? అది
ఋతువులు టైంకి వస్తున్నాయి. రాకపోతే మన ఇండియా లాంటి దేశాల్లో అయితే పంటలే పండవు. మిగతా దేశాల్లో అయితే పంటలు కూడా ఉండవు. ఏముంటుంది ఒకటి మంచు ఉంటుంది, లేకపోతే వేడి ఉంటుంది, డిజర్ట్ అయినా ఉంటుంది. కాబట్టి నవధాన్యాలు ఇక్కడే పండుతాయి, ఇక్కడే అవన్నీ కూడా. అందుకే వాటిని పూజ్యులు. ఎందుకంటే ఆ నవధాన్యాలతోనే ఎందుకు పూజిస్తాం? సంక్రాంతి ఎందుకు? ఋతువులు ఎందుకు వస్తున్నాయి టైంకి? సూర్యుడి దయా, చంద్రుడి దయా. సూర్యుడు టైంకి వస్తున్నాడు. ఎవరు చెప్తున్నారు సూర్యుడు టైంకి రమ్మని? అమ్మ. ఇదేనా శాసనం? అక్కడ ఏం లేదు, వినేదేం లేదు, చేసేదేం లేదు. వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే. రూల్ ఈజ్ రూల్. అంటే ఎలా పరిపాలిస్తుంది మళ్ళీ అలా కూడా. ప్రేమ కూడా ఇస్తుంది, కానీ బాధ్యత కూడా తప్పొద్దు అంటుంది. రెండు చూసుకుంటోంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. రాముడు రాజ్యం లేదు, అడవుల పాలయ్యాడు. సుగ్రీవుడు వచ్చాడు, రాజ్యం లేదు. విభీషణుడు వచ్చాడు, రాజ్యం వదిలేసి వచ్చాడు. ఇద్దరు అన్నలు తన్నారు, ఈయన దగ్గరకు వచ్చారు. సీతమ్మని తీసుకెళ్ళాడు, లంక వచ్చింది. లంకని కూడా ఇప్పుడు లంకకి నిజం చెప్పాలంటే రాజు ఎవరు అవ్వాలి? రాముడు. ఏది శరణాగతి అని వచ్చాడు, విభీషణుడికి ఇచ్చేశాడు. తీసుకో, నువ్వు రాజ్యం మేలుకో. సుగ్రీవుడు సఖ్యత, తోడున్నాడు, నీ రాజ్యం నువ్వు తీసుకో. వీళ్ళిద్దరు మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ఇది చేసినందుకు ఎక్కడికి వచ్చారు? స్వరాజ్యం, రాముడి రాజ్యం. అయోధ్యకి పట్టాభిషేకానికి వెళ్ళారు. ఆత్మ సామ్రాజ్యం అది. నిజంగా మనం ఒకళ్ళ కోసం సాయం చేసి వాళ్ళ దేశాన్ని మనం గెలుచుకుంటే మనకు అంత ఉంటుందా? మళ్ళీ తిరిగి అంటే మనం వాళ్ళకి ఇచ్చేసే అంత? అందులో ఒక దయ, అది పొర్లుతుంది చూడండి, ఒక సాగరం లాగా. మనకి చీరలే ఇయ్యబుద్ధి అవ్వదు, ఇంకా రాజ్యాలు ఇస్తాం కదా. రాజపీఠ నివేశిత నిజాశ్రిత. నేను ఈరోజు నామాలు చెప్తూ ఉంటే మీరు నామాలు వినరు. నేను చెప్తూ ఉంటే మీరు ఇప్పుడు నేనేం చెప్తుంటే అది అక్కడ జరుగుతుంది అనుకుంటారు. రాముడు వస్తున్నాడంటే మీరు రాముడు వస్తున్నారు. రాముడు ఒక్కడే కాదు, రామ లక్ష్మణ సీతా సమేత హనుమంతుడితో సహా మీరు అంతే అనుకుంటారు. ఈరోజు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇది రాముడి గురించే. ఈరోజంతా రాముడు, అమ్మ రూపంలో ఉన్న రాముడి గురించే ఈరోజంతా చెప్పేది. రాజపీఠ నివేశిత నిజాశ్రిత. రాజపీఠం, రాజపీఠం అంటే పీఠం అంటే కూర్చునే స్థానం. రాజపీఠం. నివేశిత, నివేశిత అంటే మంచిగా ఉంచబడినది. నిజాశ్రిత, ఎవరు తనల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి అలాంటి రాజపీఠం అంటే రాజస్థానాన్ని కల్పిస్తుంది అని. ఇంకొకటి, ఇంకా తనల్నే ఆశ్రయించామనుకో, అప్పుడు ఏం చేస్తుంది? తననే ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక అర్థం, నిజాశ్రిత. నిజాశ్రిత, నిజాశ్రిత. నిజ అంటే తన యొక్క, ఆశ్రిత అంటే ఎవరైతే ఆశ్రయం పొందుతారు కదా వాళ్ళని అనమాట, వాళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు ఈ నిజాశ్రితలోనే నిజా తీసుకుంటా. నీ ప్లస్ జ. నీ అంటే లేదు, నిర్గుణ, నిష్కల, చదువుతూ వచ్చాం. నీ లేదు. జ అంటే అంబుజ, పద్మజ, లాస్ట్ టైం చెప్పా. జ అంటే జననం. నీ లేదు, జ జననం. జననం లేదు, నీకు జననం లేని అలాంటి రాజపీఠం ఇస్తుందంట. ఏంటది? ఏంటది? మోక్షం. మోక్షమైనా ఇస్తుంది. లేకపోతే జననం లేదు అంటే శరీరం లేనిది. శరీరం లేనిది ఏంటప్పుడు నేను దేవలోకంలో అయినా పెట్టవచ్చు, లేకపోతే కిం పురుష కానీ యక్ష కానీ కింద అంటే నీది ఎంత ఉందో, నీ ప్రారంధం నీది ఎంత ఉందో పుణ్యం, దాన్ని బట్టి నీకు ఈ కింది స్థాయికి అయితే పడేయదు. పైన స్థాయిలో పెట్టుకొని అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ తన లోకాలను తీసుకెళ్ళగలదు. ఇచ్చేది నువ్వు రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఈ పేరుని నాకు ఒక పోస్ట్ కావాలి, ఒక గవర్నమెంట్ పోస్ట్ కావాలి, లేకపోతే నాకు ఏదో కావాలని నేను చీఫ్ మినిస్టరో ప్రైమ్ మినిస్టర్ అని కోరుకుంటావా? నాకు నీ సామ్రాజ్యమే, నీ దగ్గరే ఇవ్వు ఆ పోస్ట్ అని కోరుకుంటావా? నీ ఇష్టం. ఇన్ని ఇస్తా, అన్నీ ఇస్తా, నీకేం కావాలో నువ్వు చెప్పు.
నవవిధ భక్తులు, నవదా భక్తుల నుంచి చేరొచ్చు అమ్మవారిని కదా. అమ్మవారి పీఠం, రాజపీఠం, మనకు అదే కావాలి. మనకు పోస్టులు ఇవన్నీ అంటే మనకెంత ప్రారంధం ఉంది, మనం కష్టపడదాం, దాంతో వచ్చేసుకుందాం. భరతుడు ఏం చేశాడమ్మా? నవదా భక్తులు. రాముడు చెప్తున్నాం కదా రామాయణంలో అంటే ఆయన్ని మీలో మీరు చూసుకోండి ఎలా చేరొచ్చు. మీలో ఏది దగ్గర ఉంది? అమ్మనే అంటారా, రాముడే అంటారా, విష్ణువే అంటారా, శివుడే అంటారా, అయ్యప్ప స్వామి అంటారా, శివ, లేకపోతే కార్తికేయుడు, మీ ఇష్టదైవం ఎవరైనా ఉండనివ్వండి అబ్బా. కానీ ఇప్పుడు చెప్పే ఈ 9 భక్తి మార్గాల్లో మీరు ఏ మార్గాన్ని మీరు ఆశ్రయిస్తారు? నిజాశ్రిత ఆశ్రయించు అంటోంది ఏదో ఒక దాన్ని. ఇప్పుడు మీరు ఏది పడతారు? భరతుడు ఏం చేశాడమ్మా? భరతుడు తెలిసింది వచ్చేసరికి, అయోధ్య తిరిగి వచ్చేసరికి తెలిసింది ఇదంతా జరిగిందని. మళ్ళీ తిరిగి వెళ్ళాడు రాముడి దగ్గరికి. వెళ్తే అక్కడ లక్ష్మణుడు అమ్మో మళ్ళీ ఇక్కడ కూడా వేరే దుర్బుద్ధితో వస్తున్నాడేమో. రాముడు అన్నాడు లేదు అలా రావట్లేదు, నువ్వు రాని. భరతుడు అన్నాడు లేదు నువ్వే వెళ్ళాలి, నువ్వే వెళ్ళాలి రాజ్యం, నేను ఏలలేదు, లేదు నువ్వే వెళ్ళాలి. సరే ఏలుతా. ఎలా వెళ్ళాడు? ఏం పెట్టుకొని వెళ్ళాడు? పాదుకలు. నిజంగా మనం మన అన్నయ్యో, నిజంగా మనకు మన అన్న మీద ప్రేమ ఉన్నా మన అన్న పాదుకలు, లేకపోతే మన అమ్మ నాన్న పాదుకలే. ఇప్పుడు రోడ్ మీద ఇలా నడుచుకొని వచ్చారంత దూరము, ఏదో జరిగింది సంభాషణ, తర్వాత మీ పాదుకలని నిజంగా పెట్టుకుంటారా నెత్తి మీద? ఏం ప్రేమ అది? ఏం గౌరవం అది? ఇక్కడ పెట్టుకొని చేతులు పట్టుకోవచ్చు, లేకపోతే సంచులు వేసుకోవచ్చు, లేకపోతే ఇంకొకరు పక్కన ఉన్న పట్టుకోవచ్చు. ఏదో పేరుకి సరే అందరి ముందు మంచి అనిపించుకుందాం, ఏముందిలే కొంచెం యూనో ధీమా ఉంటుంది అని సైనికుడికి ఎవరికో ఇచ్చి అన్నయ్య నీ పాదాలు ఇవ్వు, నీ పాదుకలు ఇవ్వు, దీన్నే పెట్టుకుంటా అని చెప్పి నువ్వు పట్టుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజ్యాభిషేకం దేనికయింది? పాదుకలకు. అసలు రాముడు అక్కడ అన్నయ్యాడా, గురువు అయ్యాడా భరతుడికి? గురుపాదుకలు అయినాయా? పాదుకలు పెట్టి 14 సంవత్సరాలు ఆ పాదుకలనే పెట్టాడే. మళ్ళీ జీవనం ఎట్లా? బాధిన్నాడా రాజులాగా? అక్కడ రాముడు ఎలా ఉన్నాడో ఇక్కడ భరతుడు ఎలా ఉన్నాడు. పాదుక సేవ. గురు శిష్య అలా ఉంటారా? లక్ష్మణుడు అసలు అయ్యో అడవులకు వెళ్ళమని ఎవరు చెప్పింది? సీతమ్మ అంటే మా ఆయన వెళ్తారు. అసలు లక్ష్మణుడికి ఎవరెబ్బ చెప్పింది? ఎవరు అడగలే, ఎవరు రమ్మనిలే, ఎవరు పొమ్మనిలే. ఆయన ఆడే నిల్చొని చూడొచ్చు. ఆయన వన్నే వెళ్తున్నాడా? సరేలే ఓకే లేదు, ఎవరన్నా స్వయంగా చేశాడు. ఏదొచ్చినా లోపల నుండి వచ్చింది, ఒకళ్ళు ప్రేరేపించలేదు దానికి. దాస్యం. నిద్రాదేవిని కోరాడు. నిద్రాదేవి వచ్చి నేను నిద్రపోతే నా అన్న వదిన వాళ్ళకి ఎవరు కాపలాగా వస్తారు? ఆయన నిద్ర అంతా అక్కడ ఉర్మిళాదేవి తీసుంటే లక్ష్మణుడు నిద్రపోకుండా 14 సంవత్సరాలు వాళ్ళని కాచుకున్నాడే. ఏ తమ్ముడు చేస్తాడు? పోనీ తమ్ముడే కాదులేవా, దాస్యం. మీరెవరికైనా ఇష్టపడుతున్నారో, మీకెవరు కావాలో వాళ్ళని ఇష్టలుగా చూస్తున్నారో, ఇష్ట దైవమే అనుకోండి. మీరు నిద్రపోకుండా ఉంటారా 24 గంటలు? నేను ఈరోజు తలుపు తీసి వెళ్ళాలనుకుంటున్నాను అబ్బా, ఎవరు నిద్రపోకుండా ఉంటారు కొంచెం చెప్పండి. వాళ్ళని పెట్టెళ్తా. ఎవరు రారా? అయ్యో లక్ష్మణుడు చేశాడు. పోనీ వాళ్ళ స్టోరీలా, వాళ్ళ కథలా, వాళ్ళు లేరా అనలేరు. ఉన్నారు, వాళ్ళు నడిచారు, ఈ భూమి నడిచారు. అబద్ధమా? కాదు. మనం చేయగలమా? ఏమో డౌట్ఫుల్. సినిమా పెట్టండి, 3 సినిమాలు వరుసగా వేస్తే చూస్తాం. అమ్మాయిని చూసుకుంటూ కూర్చోమని కూర్చోం. మగవాళ్ళకైతే IPL మ్యాచ్ పెట్టండి చూస్తాం. ఇటు మాత్రం తిరగొద్దని చెప్పాలి, అడు తిరుగుతాం. అంటే మనం ఎంత వెళ్ళాలి అనడానికి అంత మనల్ని ఎవరైతే సృష్టించిందో ఆ సృష్టి మీద మన దృష్టి పడుతుందా? పడితే ఎంతసేపు కోసం పడుతుంది? బోరు కొడుతుందా? కొట్టట్లే కదా. అందరు అయోధ్యలోనేనా ఉన్నది?
మొత్తం అరణ్యకాండ మొత్తం అక్కడక్కడే తిరగాలి, ఎవరు ఇటువైపు రావద్దు చెప్తున్నా. హనుమంతుడు, రాముడు అంటున్నాం కాబట్టి ఇక్కడ ఎవరున్నారు? హనుమంతుడు ఉన్నాడు. ఎక్కడ రామ అన్నామా అక్కడ హనుమంతుడు ఉన్నాడు. సో ఆయన ఏంటి? శ్రవణం. రామ రామ్ 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 అంటూ ఉండాలి అంత. శబరి భక్తి, పూజ, అర్చన. అసలు శబరి ఉన్నప్పుడు మాతంగి ముని వాళ్ళు వచ్చినప్పుడు ఆమె కూడా వెళ్ళిపోవాలి పద్ధతిగా, కానీ అన్నారు లేదమ్మా నువ్వు ఒక కార్యం చేయాల్సి ఉంది, రాముడు వస్తాడు, నువ్వు ఆయన వచ్చిన తర్వాత ఆయనకి సపర్యలు చేసి ఆయనకి నువ్వు ఎలా సహాయపడాలో ఒక కార్యం ఉంది, దానికి సహాయపడిన తర్వాత అప్పుడు నువ్వు త్యజించు అంటే 13 ఏళ్ళు రాముడి కోసమే ఆగి ఆయన దాంట్లోనే. రోజు వస్తాడేమో, రోజు వస్తే అయ్యో ఆ రోజు ఆయన కోసం కాచుకొని ఉండకపోతే, రోజు పూజ, రోజు ఆయన కోసం పండ్లు పూలు తీసుకురావడం, రోజు ఆయన వస్తాడేమో, ఆ దారంతా ముగ్గులతో అల్లడం, రాలేదా అలకడం. సరే అలా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 13 సంవత్సరాలు. మీ ఆయన ఈరోజు రాత్రి వస్తా అన్నాడు, లేట్ అయింది, 2 రోజులు ఇంకంటే తర్వాత ఒక 1 వీక్ తర్వాత వచ్చాడు, మీరు ఎలా అవుతారు? కొంచెం కాళీ రూపమా, మినిమం మహాకాళి, భద్రకాళి, ఏదో ఒక కాళీ రూపం. మీ సెల్ ఫోన్ ఎక్కడుంటుంది? పగిలిపోయి ఉంటుంది, లేకపోతే ఆయన ఫోన్ అయినా పగిలిపోయి ఉంటుంది. వచ్చిన తర్వాత ఆయన ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు ఎప్పుడు వస్తా అనేది. మరి శబరికి అప్పుడు ఇన్ఫర్మేషన్ ఉందా? మాతంగి ముని ఒక మాట అన్నాడు, అమ్మా రావాల్సిన ఆయన ఇంకా రాలేదు, నువ్వు ఆగు. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలు? రోజు వేసిన ముగ్గేయడం, వస్తాడేమో అని చూడడం, రాకపోవడం. నేను ఎందుకు ఇందులో ఒక్కొక్కటి ఎందుకు లోపలికి వెళ్తున్నానంటే కనీసం మీరు భావనలో అయినా వెళ్ళాలి అక్కడికి అని. చేయలేమేమో కానీ భావనాగమ్య, భావనలో వెళ్ళినా మీరు వెళ్ళినట్టే, మీరు అందులో ఏదో ఒక భక్తిని పట్టినట్టే. జటాయు చూశాడు, రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్తున్నాడు, చూశాడు, పైనుంచి చూశాడు. ఒక్కొక్క ఆభరణం వదిలేస్తూ ఉంటే అన్నీ చూస్తుంటే జటాయు ఉన్నాడు, నేను ఉండాలి, రాముడికి నేను చెప్పాలి. లేడు ఆయన 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 కూడా పోరాడాడు కదా, ఒంటి మీద మొత్తం ఆయనకు కూడా గాయాలు ఉన్నాయి, ఆయన లేడు, మంచి పొజిషన్, ఆయన ఆగాడు. అంటే శరీర త్యాగం చేయలేదు. రాముడికి ఈ సీతమ్మ విషయం చెప్పేంతవరకు, అంటే ఆయన కార్య సాధనలో ఎంతమంది ఉండి భక్తి మార్గాన్ని పట్టారు ఆయన్ని, శరీర త్యాగం చేయకుండా రాముడి కోసం ఆగి రాముడికి ఆ విషయం చెప్పిన తర్వాత చెప్తే మళ్ళీ ఆయన అంత్యేష్టి కార్యాలన్నీ కూడా రాముడు చేశాడు కదా. అంటే మీరు ఒక పని కట్టుకొని కూర్చుంటే శరీర త్యాగం చెయ్యకుండా, అంటే సపోజ్ మీకు ఆ అమ్మ వెళ్ళే దాంట్లోనే ఇప్పుడు మనకు కూడా బాధ్యతలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, రుష్టులు ఉంటాయి, ఏదైనా శరీర త్యాగం చేయకుండా, అంటే నీ శరీరం తర్వాత ఎలాంటి స్థితి అంటే నువ్వు నీ కోసం పనికిరాదు ఆ శరీరం ఇప్పుడు, కానీ ఒక కార్యం కోసం ఉండాలి ఆ శరీరం. అలా నీ శరీరం ఇన్కేస్ రేపొద్దున్న ఏదైనా ఇబ్బందికరంగా అయినా ఆ శరీరాన్ని ఆ దైవ కార్యానికి అర్పించేసే. భావన చేయి, ఆగు, నీకేం చేయకపోతే నామస్మరణ చేసుకో, ఆయనకు అర్పించు. జటాయు అంత్యేష్టి సంస్కారం ఆయన ఎక్కడెక్కడైనా అందరికీ చేశాడమ్మా. మనం ముట్టి మనుషులకు చేస్తామేమో, మన అమ్మ నాన్నకు చేయడానికే ఎక్కువ, అంటే మనం మన అమ్మ నాన్న ఇంతే వీళ్ళకే చేయాలని ఇదే మాది ఎండ్ అంటాం. ఆయన ఆ మృదుత్వం చూసారా రాముల్లో, ఆ దయ. సుగ్రీవుడు చెప్పాం కదా సఖ్యం. విభీషణుడు శరణాగతి అన్నాడు. అందరు అన్నారు ఈయనను ఎందుకు నమ్ముతున్నావు, రావణాసురుడి తమ్ముడు. ఆయన అన్నాడు లేదు, శరణాగతి అయ్యాడు, ఇప్పుడు నా బాధ్యత. విభీషణుడు ఎవరి తమ్ముడు? రావణాసురుడు. రావణాసురుడు ఏం చేశాడు? సీతమ్మని ఎత్తుకెళ్ళాడు. అలాంటి తమ్ముడు వచ్చి, విభీషణుడు వచ్చి రాముడిని అడితే, రాముడికి అంత బాధలో కూడా ఎంత ధైర్యం ఉంటే విభీషణుడిని ఒప్పుకుంటాడమ్మా, దగ్గర తీసుకుంటాడు. ఒక్క రోజైనా ఆయనకి కళ్ళలో అనిపించి, వామ్మో వీడు రావణాసుడి వైపు నుంచి వచ్చాడేమో, నన్నేమైనా అనేస్తాడేమో, చేసేస్తాడేమో, నేను సీతమ్మని ఎప్పటికీ కలవలేనేమో, అలాంటి విభీషణుడిని పక్కన పెట్టుకొని ఆయన ప్రశాంతంగా అసలు నిద్రపోగలడా?
కానీ అలాంటి పరిస్థితులు ఆయన విభీషణుడికే ప్రమాదం, నీకేం కాదు నేనున్నా అన్నాడు. ఎక్కడి నుండి వస్తుంది అంత ధైర్యం, మనోధైర్యం, గుండె ధైర్యం? వాల్మీకి ఎవరి చేత రాయిచ్చావయ్యా నీ కదా, నీ ఏం అర్హత చూసావు? పాముల పుట్ట అయినప్పుడు విన్నాడు వాల్మీకి, విన్నాడు. విని 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 కీర్తన చేసి రామాయణం రాసి లవకుశులతో పాడించి కీర్తన మొత్తం అయోధ్య అంతా ఏం అర్హత చూస్తాడు దేవుడు? తన గురించి తనని చెప్పించుకోవడానికి ఎవరిని ఎంచుకున్నాడు? అంత సమర్పణ నీకుందా? నేను వస్తాను నీ దగ్గరికి. సీతమ్మ స్టోరీ బయట నుండి చూస్తే చాలా బాధాకరమైన స్టోరీ. కానీ అసలు ఇందులో హీరో ఎవరు? రామాయణానికి హీరో సీతనే. రాముడు మంచి బాలుడు, కరెక్టే చెప్పారు. రాముడు మంచి బాలుడు. రాముణ్ణి ఉసిగొలిపితే తప్పించి కదలడు. రావాల్సిన పని చిన్న చిన్న రాక్షసులు అందరూ పోతున్నారు, బాగానే ఉంది, డాంగ్ 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 వెళ్తున్నారు. కానీ ఒక్కతను ఉన్నాడు, రావణాసురుడు అనేవాడు వచ్చాడు. సీతమ్మ అనుకుంది, నేను ఇక్కడ ఉంటే ఈయన కదలడు, నేను దూరం అయితే నా దగ్గరకు వస్తాడు. సీతమ్మ స్వయంగా వెళ్ళాలనుకుంది కాబట్టి ఆ శక్తిని ఇంకొక అతను ముట్టుకోగలిగాడు, లేకపోతే ఎవరు ముట్టుకోగలిగారు ఆ శక్తిని? రావణాసురుడికి కూడా లోపల నుంచి తెలుసు నేను పట్టుకుంది ఎవరిని అని. ఎందుకంటే జయ విజయంలో ఒకడు. రావణాసురుడికి కూడా తెలుసు లోపల నుంచి, అమ్మా నువ్వు వచ్చావా, దా తల్లి నువ్వు వచ్చావు, ఇంకా నేను వెళ్ళేదాన్ని, నాది కూడా తొందరగా వచ్చేసింది, దగ్గరకు వచ్చింది అమ్మ. కానీ బయట నుంచి మాత్రం హే సీతే దా నా దగ్గరికి, లోపల నుంచి అమ్మా. ఈ రెండు చూస్తున్నారా? మనకి బయట స్టోరీయే చెప్పారు అందరూ. సీతమ్మ పోయి ఎక్కడ కూర్చుంది? అంతా వెతికింది, అంతా పోయి లాస్ట్కి దగ్గరికి ఒక చెట్టు కింద కూర్చుంది. ఏం చెట్టు? అశోక చెట్టు. అశోక చెట్టు కింద శోకిస్తూ సీతమ్మ కూర్చుంటుందా? చెట్టు పేరేంటి? శోకం లేని చెట్టు కింద శోకిస్తూ ఎందుకు కూర్చుంటుందా సీతమ్మ? మనకి శోకం వస్తుంది తప్పించి ఆమె ఎప్పుడు అధైర్యపడలేదు. మానవ జన్మ ఎత్తారు కాబట్టి ఏడవాలి. ఇప్పుడు నాకు బాధ వస్తే నేను ఏడుస్తానబ్బా, అంత మాత్రాన నేను పిరికిదాన్ని అయిపోతానా? కాదు కదా. మానవ జన్మ ఎత్తారు కాబట్టి ఏడుస్తారు. వియోగం ఉన్నప్పుడు ఏడుస్తారు. భార్య వియోగం, భర్త వియోగం ఉన్నప్పుడు ఎవరైనా ఏడుస్తారు, అది సర్వసాధారణం. సీతమ్మ స్మరణ స్మరణ స్మరణ. ఆమె చేసిన తపస్సు అంతా ఇంత కాదు. రాముడికి ఆదిత్య హృదయం అంటే ప్రతిదీ రాముడికి వెనక ఉండి అందియాలి అందియాలి అని ఋషిపత్నుల నుంచి అన్నిటిలోంచి మళ్ళీ సాయం చేసింది సీతమ్మ తల్లే. ఆమె అక్కడ ఏదో ఇప్పుడు మన దేశాన్ని వెళ్తున్న నరేంద్ర మోడీకి ఏముంది? ఆయన బయట దేశాలు వెళ్తే ఒకసారి చూసారా? ఎవరికి ఉండింది మధ్యలో? మీరు ఏదైనా రాజ్యానికి వెళ్ళండి అబ్బా, కానీ మీ ధర్మాన్ని, మీ ఓన్ కల్చర్ని కదా, దాన్ని సెక్యులర్ అని పదంతో ఇచ్చేయకండి. ఎందుకంటే ఇది ఊరికేనే రాలేదు, చాలా మేధో మదనం చేసిన తర్వాత మనకి ఇవన్నీ దొరికాయి. ఇప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి భూగర్భంలో అంటే మనం దాన్ని వదులుకోలేము. రావాలి అలాంటి వాళ్ళు రావాలి. స్వయంగా హనుమంతుడే, లేకపోతే అయోధ్యలో రాముడిని ఎవరు కూర్చోబెట్టించగలరు? ఆయన తప్పించి ఎవరు కూర్చోబెట్టిస్తారు రాముడిని? ఆ కాలంలో ఆ హనుమంతుడు ఎక్కడ కూర్చోబెట్టించాడు? రామ సీతని, సీతారాముల్ని ఇక్కడ. ఈ హనుమంతుడు ఎక్కడ కూర్చోబెట్టించాడు?
అయ్యో వచ్చారు, వాళ్ళ ఇల్లు వాళ్ళకి తిరిగి ఇచ్చాడు. నా స్వామికి ఇల్లు లేకుండా చేశారు. ఒక చిన్న గుడిసె వేసి, ఏ రాజు అయితే రాజ్యలక్ష్మి ఆయన రాజ్యం ఎలా ఉండింది, రాజ్య వల్లభ రాజకృప అలా పెట్టిన రాజుకి త్రేతాయుగంలో కలియుగం వచ్చేసరికి ఏం చేశారమ్మా? గుడిసేస్తారా మీరు? ఎవరు తీసుకొచ్చారా దౌర్భాగ్యం? ప్రజలు కాదా? మనం కాదా? మన పిరికితనం కాదా? మంచోళ్ళై ఉండాలంటే పిరికోళ్ళై ఉండాలమ్మా. మంచితనం అంటే అన్నిటికీ ఇలా బసవన్నలాగా డూడు బసవన్నలాగా తలుపడమా? అందుకే శివాజీ మహారాజ్కి ఎవరిచ్చారు కట్టి చేతిలో? స్వయంగా అమ్మే వచ్చి ఇచ్చింది, చెయ్యరా యుద్ధం అని. అందరూ కొంచెం బ్యాక్ వచ్చేసేయండి. కానీ నిజమమ్మా, ఏం లేకపోతే ఏం మనకి తిండికి తక్కువ, దేనికి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు కదా, అన్నీ ఉన్నవాడే సరిగ్గా నిర్ణయం తీసుకోడు తెలుసా. నాకెందుకు అంటాడు, అమ్మో నేను బాగానే ఉన్నా కదా నాకెందుకు. ఏం లేనోడు చేస్తాడు, చేస్తాడు, లేకపోతే మంచిగానే బతుకుతా అని. బాగున్నాడు, అమ్మో బాగానే ఉన్నా కదా నాకెందుకు, ఈ నాకెందుకు ఇక్కడ వరకు వస్తుంది, తర్వాత అదే మిగులుతుంది. రాజ్యలక్ష్మి. సో రాజుకి ప్రజలకి ఎలా ఉండాలంటే, ఒక భర్తకి భార్యకి ఎలా ఉంటుంది, ఒక సూర్యుడికి చంద్రుడికి వీళ్ళిద్దరికి ఎలా ఉంటుంది. సూర్యుడు పోయేటప్పటి కంటే చంద్రుడు వస్తుంది, నేను వస్తున్నా ఓకే కమ్ నా షిఫ్ట్ వచ్చేస్తున్నా, నేను వచ్చేస్తున్నా. సో ఆత్మకి మనస్సుకి అలా ఉండాలన్నమాట. కోశనాద. సో ప్రజాభిమానం ఉంటే సరిపోతుందా? కోశం నిండుగా ఉండాలి కదా. కోశం అంటే ఏంటి? ఖజానా, అదే మూలధనం. ఆ మూలధనం ఏంటి? ధనం రూపంలో ఉంటుంది. ధనం ఒక్కటి ఇస్తే రాజు ధనం ఇస్తే సరిపోతుందా? మీరేం చేస్తున్నారు మేడం రోజు అమ్మవారికి? ఏం సమర్పించుకుంటున్నారు? వస్త్రం, బట్ట, రోటీ కపడవార్, మకాన్. సో పిండి గింజలు ఉండాలి కదా, పిండి గింజలు ఉండాలి. పాతకాలంలో శిఖరం పైన పెడతాం కదా, అది ఎందుకు పెట్టేవాళ్ళు పైన? దానిలో ఎంత హాలో స్పేస్ ఉండేది తెలుసా శిఖరాలు. ఎందుకంటే రేపు పొద్దున్న అతివృష్టి అనావృష్టి లేకపోతే ఏదైనా రాజు మన మీద ఏదైనా అంటే సపోజ్ పైకి యుద్ధానికి వచ్చినా కానీ ప్రజలకి తిండి గింజలు ఎక్కడుండాలి? అన్ని ధాన్యాలు అందులో దాచేవాళ్ళు. అందుకే అవన్నీ ఉండేవి. బయట వాళ్ళకి అది దాంట్లో ఓకే డిజైనే కదా బాగుంది అనుకునేవాళ్ళు. కానీ అదంతా అంటే రాజు అంత చూసేవాడు, ఉన్నాయా లేవా నిల్వ. ఒకడు మన మీద యుద్ధానికి వస్తే నా ప్రజలు తినడానికి, ఎందుకంటే సేన ఉందబ్బా, ప్రజలకి నువ్వు అన్నం పెట్టకపోతే యుద్ధం ఎక్కడి నుండి చేస్తారు? నువ్వు ఎట్లా నింపుతావు? అందరి కడుపు ఎలా నింపుతావు? ఎన్ని రోజులు యుద్ధం ఉంటుందో ఏమో తెలియదు. సో అక్కడ దాచేవాళ్ళు అనమాట. అదంతా కూడా గోపురం. అమ్మవారు ఎలా అలా విశ్వకోశాధికారి. అలా విశ్వకోశం ఎవరికి ఇచ్చారు? మీ ఇంట్లో ఎంతమంది ఇంట్లో కుబేరుడి ఫోటో ఉందమ్మా? డబ్బులు బాగా వస్తాయి అని అల్మారాలో పెట్టుకున్నారా? పెట్టుకోలేదా? పెట్టుకోలే మీరే. సరే ఉన్నవాళ్ళు ఏం చెప్పకండి, కానీ ఉన్న. సో కుబేరుడు అనమాట. ఆయన దగ్గర నిధికి ఎప్పుడు కూడా కుబేరుడే ఇచ్చారు హనుమంతుడికి. నవనిధికే దాత. ఇలా ఆ నిధుల పేర్లు చెప్పుకున్నా చాలంట. ఎందుకంటే ఆలయాల్లో కూడా ఆ నిధి దేవతల్ని పెడతారనమాట. అది ఎప్పటికీ ఉండాలి అని, తుష్టిగా ఉండాలని. పేర్లు చెప్తా: పద్మ, మహాపద, శంఖ, మకర, కశ్యప, ముకుంద, కుంద, నీల, కర్వ. ఇవి పేర్లు అనమాట. ఇప్పుడు అంతరంగ రాజ్యం, మన లోపలి రాజ్యం. సప్తధాతువులు ఏమైనా ఐడియా ఉందా? సప్తధాతువులు 7 చక్రాలు చెప్పుకున్నాం. మేధం, మాంసం, రక్తం, మజ్జ, త్వక్, చర్మం, శుక్లం లేకపోతే శుక్రం. శుక్లం అనేది అన్నిటికీ బేస్. ఆ ధాతు ఉంది కాబట్టి మిగతా ధాతువులన్నీ ఉన్నాయి. సో ధాతువులో శుక్లాన్ని అంటాం, లేకపోతే శుక్రం. దాన్ని కూడా మనం కోశం అంటాం. కాబట్టి లోపల అది. ఇప్పుడు ఇంకోటి లోపలికి వద్దాం. పంచకోశాంతర స్థిత. ఇలాంటి పేరు ఎక్కడైనా విన్నారా? మనమే చెప్పుకున్నాము, అమ్మ నామాల్లోనే చెప్పుకున్నాము. పంచకోశాలు ఏంటి చెప్తారా? ఫస్ట్ ఏం కావాలి? అన్నమయ కోశ, తర్వాత
ప్రాణమయ కోశ, దేవుడా బతుకుండాలి బతుకుండాలి బతుకుండాలి. మనోమయ కోశ, ఆ తర్వాత విజ్ఞానమయ కోశ, ఆ తర్వాత ఆనందమయ కోశ. ఆ లోపలుండే తల్లి, కోశాలన్నిట్లో లోపలుండే తల్లి అన్నమాట. కోశనాద, ఆనందమయానికి నిధి కోశ నాదురాలు. ఆ తర్వాత అన్నిటి నుంచి ఇవన్నీ బయటకు వస్తాయి. సరే, ఇప్పుడు మొత్తానికి ప్రజాభిమానం ఉంది, ధనబలం ఉంది, బట్టలు ఉన్నాయి, తిండి ఉంది, అంతా బాగుంది. అన్నీ బాగుండి మనం డాన్స్ వేస్తూ ఉంటే పక్క నుంచి ఇంకో యుద్ధం వచ్చేసి మొత్తం దోసుకొని వెళ్ళిపోయాడు. మరి ఏం చేసుకోవాలి? దానికి ఆర్మీ బెటాలియన్ కావాలి కదా, నీటి మీద కావాలి, భూమి మీద కావాలి, ఆకాశంలో కావాలి కదా. అలాగే మనకి ఇక్కడ ఏం కావాలి? చతురంగ బలేశ్వరి. చతుర్ అంటే 4 విధాల అంగతో బలంగా ఉన్న ఈశ్వరి. ఏంటవి? అందరికీ మహాభారత్ ఆ స్టోరీకి వెళ్ళండి. ఇప్పుడు చెప్పండి, యుద్ధం జరిగినప్పుడు ఎన్ని రకాలు ఉండే? అందరు దేని మీద వచ్చారు? గుర్రం వచ్చారా? వెరీ గుడ్, అయిపోయింది, గుర్రం వచ్చింది త్వరగా. ఇంకా ఎలిఫెంట్, వెరీ గుడ్, గజబలం వచ్చింది. మీ అందరికి ప్రసాదం ఎక్స్ట్రా. నెక్స్ట్ పతాకం అంటే రథం చారియట్ వచ్చేసింది. ఇంకోటి అంత టోపీలు పడిపోతాయేమో అని చాలా మంది వందల్లో ఇలా వచ్చి ఇలా పట్టుకొని వేస్తారు. వాళ్ళు ఎవరు? పదాదళం. సో 4 రకాలు వచ్చేసారా? 4 రకాల వాళ్ళని. సో ఇవే అన్నమాట, రథ, తురగ, గజ, పదాది. అంతరంగ చతుష్టయం. మనలో కూడా అంతరంగ చతుష్టయం ఉంటుంది. ఏంటది మన అంతరంగ చతుష్టయం? ఏంటి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనసుకే తురగా అని కూడా పేరు. మనసు ఏం చేస్తుంది? చంచలం. టుక్కు 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 టుక్కు. మన దగ్గర ఎన్ని ఎలుకలు ఉన్నాయి? 2, 3, 4. పట్టారు ఎవరైనా? పట్టలేదా? ఎందుకు? మనసు కూడా అట్లాంటిదే కాబట్టి. బుద్ధి అంటే ఏం బుద్ధి? బుక్లో ఉన్నది వల్లించడమా? కాదు. దాన్ని అడ్మినిస్ట్రేషన్ అంటే దాన్ని ఎలా వాడాలి, నిర్వహణాత్మక శక్తి. అది అడ్మినిస్ట్రేటివ్ ఇంటెలిజెన్స్ అన్నమాట. అది ఎవరు? అమ్మ. గణపతి బుద్ధికి కదా, సిద్ధి బుద్ధి. అందుకే గణపతి ఏం చేశాడు? వాహనంగా ఎవరిని ఎంచుకున్నాడు? ఎలుక. ఎందుకంటే దానికి ఉన్న చంచలత్వం, చపలత్వాన్ని. సో ఆ ఎలుక మీద, మనసు అనే దాని మీద ఎప్పుడు ఎవరు కూర్చోవాలి? లంబోదరుడు. బుద్ధిని కూర్చోబెట్టియాలి. నేనెక్కడికి చెప్తే అక్కడ నువ్వు నడు, నువ్వెక్కడికి చెప్తే నేను నడవడం కాదు. అది అన్నమాట. సో దాని మీద గణపతి కూర్చున్నాడు. గణపతి కూర్చున్న తర్వాత ఇంకా చిత్తం అంటే కాన్షియస్నెస్, ఎరుకతో ఉంటాడు. అహంకారం, నేను అని ఉంది ఉనికి కాబట్టి మనం శరీరంతో ఉన్నాం, బతికినాం. అన్నిటికీ నేనే అంటే ఇంకా వాడు పెద్ద ఏం కారం ఉంది వాడి దగ్గర? అహంకారం ఉంది. ఇంకా వాడి కూరలో కారం వేయొద్దండి, ఎందుకంటే వాడికి బాగా కారం ఉంది కాబట్టి. సరేనా? అయిపోయిందా? 2 రకాలు. ఇప్పుడు మంత్ర విద్య దగ్గర కూడా 4 ఉండాలి కదా. బీజం, పద అంటే అక్షరం, సంఖ్య అంటే ఎంత నంబరు, రేఖ అంటే యంత్రం. అదే మంత్రానికి ఒక యంత్ర రూపం కూడా ఉంటుంది. చతురంగ బలేశ్వరి, సామ్రాజ్యదాయిని. సామ్రాట్ అంటే స్వరాట్, విరాట్, సామ్రాట్. స్వరాట్ అంటే స్వయం ప్రకాశం. మైట్ బి డైమండ్, అది స్వయం ప్రకాశం కదా. విరాట్ అంటే విశ్వమంతా వ్యాపించిన వాడు. మనం విశ్వం వద్దులే కానీ చిన్న దీపం తీసుకుందాం. దీపం ఎంత ఉంది వెలుగు, ఎంతవరకు రాగలదో, రూమ్ ఎంత ఉంటుందో, ఫెన్స్ అంతవరకు వస్తుంది. సామ్రాట్ అంటే తనల్ని మించిన ప్రకాశం ఇంకా లేదు. ఎవరది? సూర్యుడు ముందు దీపం పెడతారా? దీపంతో సూర్యుడికి వెలుగు చూస్తారా? ఇప్పుడు ట్రై చేశారా? చేయలేదా? ఎందుకు? సో సామ్రాట్ ఎవరు? సూర్యుడు. అలాంటి సామ్రాట్ అంటే నీకు వెలుగు చూపించేవాడు నువ్వు ఇంకోళ్ళ కింద ఉండేదే లేదు. ఎవరైనా నీ కిందనే. సామ్రాజ్యదాయిని అంటే చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు, వీళ్ళకి రాజులు ఉంటారు. పెద్ద పెద్ద సామంతులంతా కలిపి, వీళ్ళందరినీ కలిపి సామ్రాజ్యం అవుతుంది. దానికి చక్రవర్తులు ఉంటారనమాట. అమ్మ ఏం చేస్తుంది? నిన్ను ముందు రాజ్యదాయిని చేసింది, తర్వాత నిన్ను సామ్రాజ్యదాయిని చేసింది. సామ్రాజ్యదాయిని అంటే సామ్రాట్ అంటే ఏంటి? బ్రహ్మ విద్య షోడశి నేను తీసుకెళ్ళి అక్కడ వరకు పెడుతుంది అని.
సామ్రాజ్యం. ఏం సామ్రాజ్యం కావాలి మనకి? ఆత్మ సామ్రాజ్యం. అంటే మీ ఇంద్రియాలన్నీ తీసుకెళ్ళి మెల్లగా మనసు బుద్ధి లోపలికి, బుద్ధి తీసుకెళ్ళి ఆత్మ లోపలికి వదిలేయాలి. ఇప్పుడు మీరు ఇంద్రియాలని వదిలేరా మనసు దగ్గరికి? ఎవరైనా వదలలేదా? అందరు ఎక్కడున్నారు? ఇంద్రియాలు చెప్పిందే వింటున్నారా? ప్రయత్నం చేస్తున్నారు. వెరీ గుడ్. అలా ఎవరు వదిలేసింది ఆత్మ లోపలికి? యోగి. మనమంతా భోగులం. రోగులు ఎక్కడున్నారు? హాస్పిటల్లో. మనం అమ్మని ఏమడగాలి? సామ్రాజ్యదాయిని. ఇది అడగాలి ఫస్ట్. అమ్మా ఇవ్వు, ఈ ఆత్మ సామ్రాజ్యం ఇవ్వు, నువ్వే ఏలు దాన్ని అని. ఎలా ఉంటుంది? మళ్ళీ సామ్రాజ్యం అంటేనే రామరాజ్యం, ఇంకా అంతకు మించి వేరే రాజ్యం లేదు. అన్నమాచార్యులు గుర్తుంది? అన్నమాచార్య సినిమా ఎంతమంది చూశారు కదా? అందులో మోహన్ బాబు క్యారెక్టర్ శల్వ నరసింగ్, ఆయన క్యారెక్టర్ పేరు నాకు గుర్తులేదు, కానీ శల్వ నరసింగరాయలని ఉంటారు మధ్య. అంటే ఆయనే అనుకుంటా మోహన్ బాబు క్యారెక్టర్ పేరు కదా. ఆయన ఏమంటాడు? నా మీద రచించు పాటలు అంటాడు. నీ మీద నేనేం రాసేది? రాస్తే ఆ సామ్రాట్ మీద రాస్తాను, ఆ అమ్మ మీద రాస్తాను, అయ్య మీద రాస్తాను, నీ మీద నేను రాయను అనేసాడు. ఎంత ధైర్యం! రాజుని అట్లా అంటారా? ఏదో 2 పదాలు చెప్పేసి అయిపోతుంది కదా. అంటే వాళ్ళు తగ్గరు. అర్థమైందా? ఒక్కసారి మీరు అది తెలుసుకున్న తర్వాత కాబట్టి మీరు మీ వరకు ఉంది. ఆ అమ్మకి మరి మనమంతా ఉన్నాం కదా, మరి ఆమె ఎప్పుడు నిద్రపోవాలి? మనమంతా ఆ పేగుబంధంతోనే కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. మీరు ఒక్కసారి ఆమెను అమ్మ అనండి, రాదా? ఆ అమ్మ అనాలి, అది నేర్చుకోవాలి. స్తోత్రాలు కాదు, పూజలు కాదు, ఆరాధన కాదు, ఏం కాదు. ఆమె ముందు అట్లా కూర్చోండి. అబ్బా, సినిమా చూస్తున్నప్పుడు ఫీల్ అవుతారు చూడండి. అలా మీకు మీరే ఒక స్టోరీ వేసుకోండి అమ్మతోని. మీకు నిజంగా ఏదైనా స్టోరీ, ఏదైనా చదివింది తెలిసిందో, లేకపోతే మీకు మీరే అనుకోండి, నేను నువ్వు ఉన్నాము, ఇద్దరం ఉన్నాము, మనమా ఏదో ఒకటి నేను నీకు తినిపిస్తున్నాను, ఏదైనా అనండి, కానీ భావనలోకి వెళ్ళండి. అంటే ఒక కనెక్షన్ డెవలప్ చేసుకోండి తనతోని. మీరు చేయలేనప్పుడు ఇప్పుడు డైరెక్టర్ అని అతను ఉంటాడు కదమ్మా, సినిమా తీస్తాడు. సినిమా తీయకముందు అసలు ఆ క్యారెక్టర్స్ ఎక్కడున్నాయి? బుర్రలో ఉన్నాయి. ఆ బుర్రలో ఉన్న క్యారెక్టర్స్ని పట్టుకొని ఆ స్క్రిప్ట్ రాసుకొని ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఇది తీయాలనుకుంటున్నా, నువ్వు దీనికి హీరో అవుతావా, హీరోయిన్ అవుతావా, ప్రొడ్యూసర్ అవుతావా అని చెప్పుకుంటూ పోతే అతని మీద నమ్మకం పెట్టుకొని అన్ని డబ్బులు పెట్టి సినిమా తీస్తారే, అది ఆ తర్వాత ఏమైంది? బయటకు వచ్చింది, కల్పం అయ్యింది. అలాంటి వాళ్ళందరూ చూసి డబ్బులు ఇస్తున్నాం. మరి ఆ డైరెక్టర్ ఒక సినిమా తీయడానికి ఇంత కష్టపడుతూ ఉంటే మీరు ఆ సృష్టిని సృష్టించిన అమ్మని తెలుసుకోవాలంటే మీరు కొంచెం కూడా డైరెక్టర్ లాగా కొంచెం కూడా అమ్మని ఊహించుకోరా? ఏం ఊహించుకోకుండా రోజు అన్నం తిన్నావా అమ్మ, సరే అయిపోయింది, బాయ్ 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 అంటే ఆమె వచ్చేస్తుందా? నా పిల్లలు కూడా రోజు వెళ్ళేటప్పుడు బాయ్ బాయ్ చెప్తారు. ఏముంది బాయ్ బాయ్, నాకు అలవాటు అయిపోయింది, బాయ్ బాయ్ వాళ్ళకి అలవాటు అయింది, ఆమె కూడా అలవాటు అయిపోతుంది. పెట్టింది ఆ రోజు వచ్చింది, పెట్టింది సరే నేను కూడా అమ్మ. కూర్చోండి. కూర్చున్నారు అందరూ? ఇక్కడ కూర్చున్నారా? అక్కడికి వెళ్ళిపోయారా? ఎక్కడికైనా ఉన్నారా? కూరండి. సో ఫస్ట్ ఏం చేయాలి? ముందు మనలో ఉన్న ఏవైతే ఉన్నాయో అరిషడ్ వర్గాలు చిన్న ఏవైతే మనలో ఉన్నాయి కదా అవన్నీ జయించాలి. విజయ తర్వాత జయం, బయట నుంచి జయించాలి. అర్థమైందా? విశ్వామిత్రుడు స్టోరీ స్టార్టింగ్లో చెప్పాను, గుర్తుందా? బాగా తపస్సు చేశాడు, వెళ్ళి వశిష్ఠుడి 100 మంది పిల్లల్ని చంపేశాడు. అయిపోయి తపస్సు బలం అంతా ఎందులో? శాపంలోనే పోయింది. ఇక్కడ తపస్సు చేయడం, శపించడం, తపస్సు చేయడం, శపించడం. సో లాస్ట్కి ఏమన్నారు? అరే నిన్ను నువ్వు గెలుచుకోవాలి. అప్పుడు అర్థమైంది, అప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు. సో ఏదైనా ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలెట్టాలి? ఆధ్యాత్మిక అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది మీ జర్నీ? లోపల నుంచి. ఇప్పుడు వీళ్ళందరూ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వాళ్ళంతా దేన్ని జయిస్తారు? బయట రాజ్యాన్ని. మనం ఏ సామ్రాజ్యాన్ని జయిస్తాం? ఆత్మ సామ్రాజ్యాన్ని. ఆధ్యాత్మికలో ఉన్న వాళ్ళు లోపల నుంచే చేయాలి మన జర్నీ అంతా. ఆ తర్వాత బయటికి రావాలి. అంటే మొత్తం తలుపులేసేసుకుంటారే ఉంది? లేదు కదా. మళ్ళీ రేపటి నుంచి తలుపులు తీయకుండా ఏమంటే లేదు మేడం తలుపులు వేసుకొని లోపల నుంచి రమ్మని చెప్పింది బయటికి.
మీరు చెయ్యర్లే, మీరు మంచోళ్ళు గొప్పోళ్ళు. సత్యసంధ, సత్యసంధ, సంధ అంటే లోబడి ఉండుట సత్యానికి అంటే ధర్మానికి. ఇక్కడ మళ్ళీ నాకు రాముడు తప్పించి ఎవ్వరు కనిపించట్లేదు. మేడం, సీతమ్మని అట్లా రావణాసురుడు ఎత్తుకెళ్ళడము, సీతమ్మని తీసుకొచ్చాక మళ్ళీ సీతమ్మని తీసుకెళ్ళి అడవులకు పంపించడం తప్ప అంటారా కాదా? తప్ప కాదా? ఒక ఒక సగటు ఆడవాళ్ళ చెప్పండి, తప్ప కాదా? తప్పు, తప్పు. ఈరోజు నేను ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఇదనమాట. తప్పు, మానవ దృష్టితో తప్పు, తప్పు. ఇది అబ్బాయి కదా, అందుకే ఎట్లా ఉంటుంది ఆన్సర్. తప్పు. मैडम बोलो मैडम, राम कौन? गलत राम नहीं, फिर ये तो गलत ही हुआ. राजा के स्थान पर करेक्ट, प्रजा के लिए. ప్రజా के लिए. వెనక ఉన్నారు ఎవరైనా? అమ్మాయిలు అయితే లేరు, అబ్బాయిలు ఉన్నారు. సరే, రాముడు చేసింది కరెక్టా రాంగా? అక్కడి నుంచే సీతమ్మను అలా అడవుల్లో వదిలేయడం, గర్భిణీగా ఉన్నప్పుడు ఆమె కోసమే లంకకి వెళ్ళాడు, రావణాసుడిని చంపాడు, అంత చేసి మళ్ళా సీతమ్మని వదిలేశాడు. కరెక్టా రాంగా? అయ్యో ఆన్సర్ చెప్పండి, నీళ్ళు తాగుతాను, నాకు దామేస్తుంది. నాకైతే ఇది చిన్నప్పటి నుంచి ఉన్న పెద్ద డౌట్ అనమాట. ఆ ఒక్కదానికే మనమంతా ఆడోళ్ళం కదా. అసలు రాముడే అంటాడు ఏకపత్ని వ్రతం, నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. ఆమె కోసం, మరి ఆ సీతమ్మ కోసం అంత కష్టపడిన ఆయన ఎవరో చెప్పారని ఎందుకు వదిలేశాడు? నమ్మకం లేక అడుగుతున్నారా చెప్తున్నారు? నమ్మకం లేక అంటున్నారు. నాకు నమ్మకం లేకనా? ఇప్పుడు నేను చెప్తా, అదే వస్తున్నా. ప్రశ్నించే అంటే ఆన్సర్ రెడీగా ఉండాలి, ప్రశ్న అడుగుతూ. నాకు ఇది ఎప్పటి నుంచో ఉండేది చిన్నప్పటి. అందుకే నేను రాముడు కృష్ణుడు వీళ్ళిద్దరిది పెట్టి కృష్ణుడికి టిక్కు పెట్టేదాన్ని. బా ఎంతమంది ఉన్నా అందరినీ హ్యాపీ పెట్టాడు, రాముడు ఒక్కళ్ళనున్నా సరిగ్గా చూసుకోలేకపోయాడు, దీనికన్నా కృష్ణుడే బెటర్, ఇలాంటి అంటే భర్తనే బెటర్. పెరిగాక కాదు అంటే ఒక తర్వాత మరి అది బుద్ధి ప్రచోదయాత అంటారో మరి తెలుసుకున్నాక ఇప్పుడు రాముడు చేసిన త్యాగాలకి ఇక్కడ నుంచి ఇది మూగపోవడం తప్పించి వేరే ఏమీ రాదు. ఒక ఆడదానిగా అవును, కానీ ఎందుకు ఆడదానిగా తప్పంటున్నాం? ఎందుకంటే సీతమ్మను మనం చాలా చిన్న చూపు చూస్తున్నాం కాబట్టి, అంతే తప్పించి రాముడు తప్పు చేశాడు. సీతమ్మ వీక్ పర్సన్, ఆమెను ఎట్లా వదిలేశాడు? నువ్వు ఒక వీక్ పర్సన్ వదిలేస్తే తప్పు, ఒక స్ట్రాంగ్ పర్సన్ నువ్వు వదిలేస్తే తప్పు కాదు. ఇద్దరు ట్రూ స్ట్రాంగ్ పీపుల్ అయితే మీరు ఇప్పుడు ఇద్దరు కష్టపడి పనిచేస్తున్నారు అనుకోండి, ఒకళ్ళు అమెరికాలో ఉంటే ఒకళ్ళు ఇండియాలో ఉంటే తప్పు కాదు కదా. ఇప్పుడు చెప్తా, ఎప్పుడైతే దశరథుడు రాముడికి చెప్పాడు లైక్ ఇలా ఉంది నా వచనం సత్యధర్మం అంటే, వింటాడు రాముడు. ఉదయం పట్టాభిషేకం చేయాలి, రాత్రేమో ఇలా చెప్తారు. ఇదేంటి? అందరూ మొత్తం స్నాష్ అయిపోయింది, ఎవరికి వాళ్ళు బాధలో ఉన్నారు. రాముడు అన్నాడు నేను వెళ్తాను. ఏమనలేదు, నేను వెళ్తాను. ఎందుకు వెళ్తా అన్నాడు? ఆయన అనొచ్చు, లేదు మీరు ఆల్రెడీ రాజ్యం అని చెప్పేసి అంతా రెడీ అయిపోయింది, వశిష్ఠుడికి చెప్పారు, మీరంతా చెప్పారు, నేను రాజే అవుతానని కూడా కూర్చోవచ్చు రాముడు. కానీ దశరథుడు ఎప్పుడైతే రాముడికి ఇది చెప్పాడో అప్పటికి ఇంకా రాముడు రాజు అవ్వలేదు, ఇంకా పుత్రస్థానంలోనే ఉన్నాడు. కాబట్టి పుత్రధర్మం ప్రకారం తండ్రి చెప్పింది అంటే చెప్పింది కాదు, ఆయన ఏదైతే ఒక మాట ఇచ్చాడో ఆ మాటని నెరవేర్చాలి. కాబట్టి రాజు అవ్వలేదు కాబట్టి పుత్రధర్మం వచ్చింది. అడవులకు వెళ్ళాడు. అడవులకు వెళ్ళినప్పుడు సీతమ్మని రావణాసుడు ఎత్తుకెళ్ళాడు. అప్పుడు ఆయన రాజు కాదు, ఒక భర్త మాత్రమే. భర్తగా ఆయన ధర్మం ఏంటి? పత్నిని రక్షించడం చేశాడు. అదే తీసుకొచ్చిన తర్వాత సీతమ్మతోని కలిసి ఆయన అయోధ్యని ఏలే రాజయ్యాడు. రాజధర్మం ముందు గృహస్థాశ్రమం ఏవి కూడా తక్కువే, కిందే ఉంటాయి. నువ్వు రాజధర్మమే, రాజుకి అందరూ పిల్లలే, అందరూ సమానం. అక్కడ ఏమైంది? ఆ రాజధర్మం కింద అదే పత్నిని, ఎవరినైతే భార్యనైతే ఇంత కష్టపడి ఇంత దీంతో ఎవరైతే ఇష్టం అంటే తనని తను వేరు చేసుకోలేడో అలాంటి భార్య నుంచి ఎప్పుడైతే తను తండ్రి కూడా అవ్వబోతున్నాడు అంటే ఒక భర్తగా ఒక తండ్రిగా
తన స్థాయిని కిందించి ఒక రాజుకి పై స్థానం ఇచ్చి వియోగాన్ని భరించాడు. ఇప్పుడు కూడా రాముడు ఎప్పుడూ సీతమ్మని వెళ్ళిపోవనలేదు, సీతమ్మని అయోధ్య నుంచి వనవాసానికి రా అనలేదు, ఇక్కడి నుంచి కూడా సీతమ్మని నువ్వు అమ్మ అరణ్యాలకు వెళ్ళు అనలేదు. సీతమ్మ రాముడు అనలేడు అని తెలుసుకొని వెళ్ళింది. రాముడి మనసు సీతమ్మ, సీతమ్మ వేరు కాదు. రాముడు సూర్యుడైతే ఆ చంద్రుడు ఆ మనసు అమ్మ. ఆ అమ్మకి రాముడు బయట చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక మాట ఆయన పడే మనోవేదనను అర్థం చేసుకోగలదు. అర్థం చేసుకొని ఆమెనే ముందడుగేసింది. అదొకటి. ఇంకోటి, అమ్మవారి కార్యము దగ్గరకు వచ్చింది. అమ్మవారు ఆ జన్మ ఎత్తినది రావణాసురుడి సంహారం కోసమే. కార్యం కూడా అంతం కావస్తుంది. అండ్ అమ్మవారు అప్పటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఉట్టి పత్నిలాగా వెళ్ళలేదు, ఒక భార్యలా వెళ్ళలేదు, ఒక తల్లిలా వెళ్ళింది. కాబట్టి ఈ వంశానికి నేను మళ్ళీ ఇస్తాను, ఈ వంశం ఇక్కడితో ఆగిపోదు. అది కూడా అంటే ప్రతి ధర్మాన్ని ఒక భర్తగా, ఒక రాజుగా రాముడు నిర్వర్తించాడు. అదే ఒక భార్యగా, ఒక రాజభార్యగా సీతమ్మ కూడా నిర్వహించింది. వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళలాగా బతకాలంటే మన వల్ల కాదు. కానీ ఆ కథలు చెప్పుకొని దాంట్లోంచి కొంచెం మన ఆ పాపం ఉంది చూడండి, మన పాప క్షయమైనా చేసుకుందాం. వాళ్ళు ఈ భూమి మీద నడిచారు, నడిచి చూయించారు. ఒక మానవుడు దేవుడు ఎలా అవుతాడో చూపించారు. ఏమయ్యాడు? శ్రీరామచంద్రమూర్తి అయ్యాడు. రామ్ సే బడా రామ్ కా నామ్. రాముడు వచ్చినా కానీ రామ్ 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 అంటే చాలు. అంటే ఆయన జీవితం ఎంత ధర్మబద్ధంగా, ఎంత సత్యసంధంగా ఉండుండొచ్చు. ఆయన పేరు చెప్తేనే అది మంత్రమయమైపోయింది. రామ రమణలంపట లలిత సహస్రనామం నామం చెప్పట్లేదు, మీకంతా తెలిసింది అయోధ్య రాముడే కదా, ఆ రాముడినే కదా రామ్ 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 అంటున్నారు. హనుమంతుడు ఏ రాముడిని అన్నాడు? ఈ రాముడినే కదా. సాగర మేఖల, సాగర మేఖల, ఇంత సామ్రాజ్యాలు ఉన్నాయి కదమ్మా, వీటన్నిటికీ సాగరం, మేఖల అంటే వడ్డానం. సరేనా? ఇప్పుడు అమ్మవారు అంటే ఇప్పుడు సామ్రాజ్యం అంటే ఎంత, ఎక్కడ వరకు నీరు అడ్డం అంటే మనం వెళ్ళలేం కదా, నీటి నుంచి నడవలేం, చేయలేం. కాబట్టి అక్కడ వరకు, ఎక్కడి వరకు అంటుంది అంతవరకు నీ సామ్రాజ్యమే. భూమి అంతా కూడా నువ్వు ఏలుకోగలవు. అలాంటి సామ్రాజ్యం ఏంటి మన దగ్గర? ఈ కటి భాగం అన్నమాట. అంటే కింద ఉన్నదంతా అదో భాగం, అదో లోకం, పైన ఉన్నదంతా ఊర్ధ్వలోకం. సో దానికి ఆ కటి భాగమే స్థానం అన్నమాట. ఇంకోటి, ఈ భాగం ఏముంటుందమ్మా, ఇక్కడ వడ్డానం కడతాం బాగానే ఉంటుంది. ఆడదానికి ఏముంటుంది ఇక్కడ? పిండోత్పత్తి స్థానం ఇక్కడ ఉంటుంది. అంటే ఒక కొత్త విశ్వ సృష్టికి జననం ఇక్కడే జరుగుతుంది. సముద్రానికి కూడా అంతే కదా, సముద్రంలో ఎన్ని జీవులు ఉండవు కదా, అది ఎంతమంది కిల్లో కదా, ఎంతమంది ఉన్నారు పిల్లలు. అలాగే సముద్రం ఏమవుతుంది? చంద్రుడిలాగానే అమావాస్య పౌర్ణమికి ఏమవుతుంది? సముద్రం పొంగుతుంది. మనకు కూడా అలా ఏముంటుంది? 28 రోజులకు ఒక, మనకు కూడా 14 రోజులు. సో మనకు కూడా మెన్స్ట్రుయేషన్. ఇప్పుడు ఏమంటుంది? మిమ్మల్ని దీక్ష తీసుకోండి అంటుంది. దీక్షిత, దీక్ష వహించినది అమ్మ. ఏం దీక్ష తీసుకుంది? ఈ విశ్వ సృష్టిని నేను పాలిస్తాను, నిర్వహిస్తాను, రక్షిస్తాను అని ఒక దీక్ష తీసుకుంది. అయ్యప్పమాల దీక్షనా? హనుమంతుడికి కూడా వేసుకుంటారు కదా, ఎంత 40 రోజులు. అమ్మ 40 రోజులు, రోజులే కాలి స్నానం చేయాలి, అమ్మ మనమే వండుకోవాలి, మనమే తినాలి, 40 రోజులు అలా అనుకోరు. కానీ మన దీక్ష ఎంత? 40 రోజులు. ఆమె ఆ సృష్టి ఎప్పుడు జరిగిందో ఏమో అప్పటి నుంచి ఇప్పటి వరకు దీక్ష పట్టింది. ఏంటి? సూర్యుడిని టైంకి పంపిస్తా, చంద్రుడిని టైంకి పంపిస్తా, నా భక్తులని రక్షిస్తాను, దుష్టులను శిక్షిస్తాను. మరి ఆమె దీక్ష ముందు మన దీక్ష ఎంత? అది ఆవలింత వస్తుంది. అది మన దీక్ష. అది కూడా పెద్దగా వచ్చింది.
వీళ్ళని ఫస్ట్ నేను దీక్షకు పంపిస్తా. దీక్ష అంటే ఏంటంటే డిసిప్లిన్డ్ లైఫ్, అంటే మనకి మనమే ఒక నియమం. ఇప్పుడు దీక్ష కంకణం కట్టుకుంటామా, ఇప్పుడు హోమంకి కూర్చున్న యజ్ఞం అంటే దాని అర్థం ఏంటి, నేను ఇక్కడ కట్టించుకున్నా కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రప్రదం అంటే నా ఫస్ట్ డ్యూటీ ఇదే, నేను ఇంకా లేగను, ఈ పని అయ్యేంత వరకు ఏది నాకు ముఖ్యం కాదు, కూర్చుంటాం. అది దీక్ష అంటే. మనం కూడా ఎలా ఏం పట్టాలి, అమ్మా నువ్వే నామస్మరణ చేసుకోండి, మీరు ఎలా పడతారు కానీ నిరంతరం నీ నామస్మరణే ఉంటుంది, అదే మా దీక్ష అని మనం దీక్ష పట్టాలి. దీక్షలో ఏంటంటే ఒకటి వీలో అంటే దానం ఇవ్వడం, అంటే క్షయం. ఏం క్షయం చేస్తుంది, పాప క్షయం చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మీ పాపం అంటే మీరు ఇప్పుడు ఎంత ఇంట్లోకి ఒక దేవుడి విగ్రహం తీసుకురావాలనుకుంటున్నారు ఏదైనా కానీ ముందు ఇల్లు శుభ్రం చేసుకుంటారా లేదా, అలాగే మీ లోపలికి ఇప్పుడు ఒక మంత్రోపదేశం తీసుకోనైనా ఉపదేశం తీసుకోనైనా లేకపోతే బోధన ఏది ఇప్పుడు మనం వింటున్నాం కదా, ప్రవచనానికి వచ్చినా కానీ మీరు ఎలా ఉండాలి, శుద్ధిగా ఉండాలి, అట్లీస్ట్ చిత్తశుద్ధి ఉండాలి. ఇది లేదనుకోండి ఆమె రాదు లోపలికి, ఇక్కడే ఉంటామేమో మనం కానీ ఆమె లోపలికి మాత్రం అడుగు పెట్టదు. కాబట్టి ఆమె లోపలికి దిగాలంటే మనం ఒక దీక్ష పట్టాలి, ఊరికినే దొరుకుతుందా, లేకపోతే కాదు కదా. కాబట్టి మనం కూడా దీక్ష తీసుకుందాం. అమ్మ దీక్ష అంటే ఇంకోటి ఏంటి, భవబంధ విమోచనం. భవబంధ విమోచనం అంటే ఇప్పుడు నేను అందరిని వదిలేసి వెళ్ళిపోతానా, మీరు అందరిని వదిలేసి వెళ్ళిపోతారా, భర్తని పిల్లల్ని ఆడున్న వాళ్ళు భార్య పిల్లల్ని ఏం లేదు ఇక్కడే ఉంటారు, మీ బాధ్యతలన్నీ చేస్తారు. కానీ మీ దీక్ష ఏంటి అంటే ప్రప్రథమంగా ఎవరి మీద ఉంటుంది, మీది అమ్మ మీదే. వండుతున్నా అమ్మ కోసం, చేస్తున్నా అమ్మ కోసం, ఏదైనా అమ్మ కోసం, అమ్మ కోసం, అమ్మ కోసం. గిన్నెలు కడుగుతున్నా అమ్మే 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 అమ్మే. ఇందులో ఓహో నీలా ఉన్నావా, ఏదైనా ఆమె కోసమే, ఎందులోనైనా ఆమెనే ఉంది, గిన్నెలో నువ్వే ఉన్నావు, బా ఇలా అయిపోయావు, సరే దాశపురం చేసి మాట్లాడుకోండి. పిచ్చోళ్ళు అనుకుంటే పిచ్చోళ్ళు అనుకుంటారు, మనకేం పోయింది కదా, మనమేమవుతాం సామ్రాజ్యదాయిని అవుతాం, ఏమైంది. భక్తులంతా పిచ్చోళ్ళే అబ్బా, భక్తులు మంచోళ్ళని ఎవరన్నారు, పిచ్చోళ్ళు. ఆ పిచ్చోళ్ళు మెంటల్ హాస్పిటల్లో ఉంటారు, ఈ పిచ్చోళ్ళు ఇక్కడ ఉంటారు. అనుకుందాం తెచ్చుకుందాం ఆ పిచ్చి. లేకపోతే అంత పిచ్చి లేకపోతే ఎవడైనా కీర్తన చేస్తే భజన చేస్తే పక్కనోడు మనల్ని ఏమనుకుంటారో అనుకొని అంటే ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది లోపల నుంచి, కానీ ఏమనుకుంటారు. కొంచెం ఇంకా వచ్చింది ఇంకా అయ్యింది, ఇంకా లేస్తారు అయిపోయి, వాడు ఏమనుకున్నాడో లేదు, పోయి వాడి వాళ్ళలోనే పడతాము, ఏమి ఇబ్బంది లేదు. ఏమనుకుంటే అంటే మీకు అంత పిచ్చి వస్తుందా అంటున్నాను, మనకు అంత పిచ్చి వస్తుందా అని. అంత పిచ్చి రావాలి ఈమె దొరకాలంటే. అంటే లిమిటేషన్స్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్ షుడ్ బి డిజాల్వ్డ్. సారీ ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగులో ఫ్లో కోసం అంటే లిమిటేషన్స్ అంటే మీకు మీరు ఈ శరీరమే నేను, ఈ మనసే నేను, ఇదే నేను అని మిమ్మల్ని మీరు అడ్డుకున్నారు చూడండి. ఇది ఆపాలి. ఈ శరీరం నువ్వు కాదు, నువ్వు దీనికి మించి ఉన్నావు, దీని అవతల కూడా ఉన్నావు అనేది. అది ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు ఈ శరీరంలోనే ఉండి పనిచేయడం ఆపేస్తారు మీరు. లేకపోతే ఈ శరీరానికి అనుకూలంగా ఇది ఎలా మంచి, నువ్వు ఇలాగే కూర్చో, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, సరే నేను ఇలాగే కూర్చుంటా. మీరు ఈ శరీరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఆమె కావాలనుకుంటుందో శరీరం పాయ్, మనసు పాయ్, అన్ని పాయ్, ఎవడేమనుకుంటే నాకు చదువు, కానీ బుద్ధి మాత్రం చక్కగా ఉండాలి. బుద్ధి కూడా చక్కగా వెళ్ళిపోయి మళ్ళీ ఆడ పట్టుకునేది బాబోయ్. దైత్య శమని అమ్మ కావాలని దీక్ష పడితే మాత్రం మీరంతా మంచోళ్ళు అయిపోతారా, అబ్బా దోశ అప్పుడు వడా. రోజేమొస్తాయి, అపోహలు వస్తాయి, భయాలు వస్తాయి, దుష్ట సాంగత్యం. ఒక్క రోజు ఏం కాదు, వెళ్దాం ఏం కాదు. రాక్షస భావాలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి, అహంభావం వస్తుంది, నాకే దొరికింది ఎన్ని వస్తాయో. అన్నిటికీ ఏం చేస్తుంది, మోటికాయ వేస్తుంది. సో ముందేం చెప్తుంది, సరిదిద్దుతుంది. అది కూడా చేయలేదనుకో ఏం చేస్తుంది, సంహరిస్తుంది. అమ్మ మీరు ఎప్పుడైతే అమ్మని పట్టుకుంటారో మీ పక్కన ఉన్న దుష్ట శక్తులు కూడా వాటంతట అవే తొలగిపోతూ ఉంటాయి. ఆ దుష్ట శక్తి స్వయంగా మీకు బెస్ట్ ఫ్రెండ్ కూడా అవ్వచ్చు, లేకపోతే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళైనా అవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి భర్త కూడా అవ్వచ్చు.
లేదు, భర్త కూడా అంటే నేనేం చెప్తున్నానంటే ఇది ఏ స్టేట్లో ఉంటారు అంటే ఇంకా హయ్యర్ స్టేట్స్లో ఉండేవాళ్ళు, మనలాంటి వాళ్ళు కాదు. అంటే వాళ్ళు అన్నింటినీ పరిత్యజిస్తూ ఉంటారనమాట. అంటే ఏ బంధం కూడా నాకు అడ్డు రావద్దు అని అన్నిటినీ వదులుకుంటూ వెళ్తారు ఆ స్టేజ్కి. మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి ఏమనాలి, పతియే ప్రత్యక్ష దైవం. మా ఉన్నారా ఏమన్నా చెప్తున్నాను వినండి. సో సర్వలోక వశంకరి దైత్యశమని. సో మెల్లగా మీలో ఉన్న దైత్యం ఈ రాక్షసులందరినీ కూడా ఛేదించింది, దీక్ష ఇప్పించింది, రాజ్యం ఇప్పించింది, మీతోని మళ్ళీ రాక్షసులందరినీ చంపించింది. మిమ్మల్ని ఏం చేస్తుంది, సర్వలోక వశంకరి అంటే అందరు మీ మాట వినేటట్టు చేయిస్తుంది. ఇప్పుడు సర్వలోకాన్ని ఎలా చేయిస్తుందో చూద్దాం. బ్రహ్మాండం నుంచి ఉంది కదా, బ్రహ్మాండం నుంచి గాలి, నీరు, వాయువు ఇవన్నీ ఉన్నాయి కదా, వాయువు, నీరు ఇవన్నీ ఇప్పుడు మీలోకి వెళ్తున్నాయా, పిండాండంలోకి ఇక్కడ తీసుకొస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ తీసేసి ఎందులో కలిపేసుకుంటుంది, బ్రహ్మాండంలో తీసుకుంటుంది. ఎప్పుడైతే ఈ ట్రాన్సాక్షన్ ఆగిపోతుందో అప్పుడు ఏమంటారు మీరు, మనం శవమైపోయామంటాం కదా, అది నడుస్తూ ఉండాలి. సో చిన్నప్పుడేమో ఏ వయసు వరకు అయితే వీళ్ళకి ఇవ్వాలి పిండాండం, ఎప్పుడు వీళ్ళ నుంచి ఈ శక్తినంతా లాక్కోవాలి మన చేతిలో ఉందా, నాకు ఎంత గాలి కావాలి, ఎంత నీరు కావాలి, నాకు ఎంత పెడతాం. మన టైం దగ్గరకు వచ్చి ఉంటే అది బ్రహ్మాండంలోకి తిరిగి లాక్కునేది కూడా ఎవరు, సో సర్వలోక వశంకరి, సర్వార్థదాత్రి, సర్వార్థదాత్రి అన్నీ ఇస్తుంది. సర్వ అర్థ, అర్థ అంటే ఏంటి, సంపద, ప్రయోజనం, అర్థం, లక్ష్మి, పురుషార్థాలు, ధర్మ, అర్థ, కామ, మోక్ష, వాంఛితార్థాలు అంటే మీ ఇష్టాలు కూడా, కోరికలు కూడా లిస్ట్ రాసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు, ఉన్నాయి ఇంకా, నో టెన్షన్. ఇంకా ఉంది సావిత్రి. సావిత్రి అంటే ఎవరు మేడం, సూర్య తేజస్సు, అదే సూర్యుడు అనుకుందాం. సూర్య తేజస్సుతో, ఆ సూర్య తేజస్సుని చూస్తే కిందికి అక్షరాలు కనిపించవు, అంతా అంధకారం. సో అసలు నిజంగా మీరు కాంతి కాంతి ఉందంటారు కదా, కాంతి అవతల ఏముంటుందమ్మా, కాంతి అవతల ఏముంటుంది, చీకటి, అంధకారం. ఆ కాంతి ఎవరు, అమ్మ. ఆ అవతల ఉన్న చీకటి ఎవరు, శివుడు. ఆల్ ఆర్ నన్. అసలు ఉంది లేదు, ఉందనుకుంటే ఆమె ఉంది, లేదనుకుంటే ఆయన ఉండాలి అంతే. సూర్యోదయానికి ముందు ఏదైతే తేజస్వరూపిణి ఉంటుందో కదా, ఆ అమ్మని సావిత్రి అంటాం. అప్పుడు ఏమవుతుంది, సావిత్రి కదా, ఎంత మంచి పేరు, మా అమ్మ పేరు సావిత్రి. ఇప్పుడు దీన్ని సవిత్, సవం, ప్రసవం ఎక్కడో విన్నట్టుందా, సావిత్రి, సవిత్, సవం ఇక్కడ తీయండి, సావిత్రిలో సవం. మళ్ళీ ప్రసవంలో ప్రసవం ఉంది కదా, ఆ సవం ప్రని ఇక్కడ చేర్చండి, సవం అంటే సావిత్రి అంటే కూడా ఏంటి, ఎవరైతే సృష్టిస్తుంది, సృజిస్తుంది. ఎవరిని సృజిస్తుంది, మొత్తం ఈ సృష్టినంతా సృజించే స్వరూపం, బుద్ధిదాయిని. సో సావిత్రి స్పర్శకి ఏమవుతుంది, మీరు వాక్కుగా అంతే కదా, లేవగానే మాట్లాడడం స్టార్ట్ చేస్తారని అలా మీకు మీరు అనుకోండి. అక్కడ ఆ అమ్మవారు ఎప్పుడైతే వస్తుందో ఆ స్పర్శకి మేల్కొని వాక్కుగా వ్యక్తం అవుతున్న తల్లి, అదే గాయత్రి. సర్వరోగ నివారణ శక్తి. అందుకే మేము స్కిన్ కదా, డర్మటాలజిస్ట్ కదా, మాకు ఫోటోథెరపీ అని ఉంటుంది. అందుకే ఎవరికి ఏం లేకపోతే మేము ఏం చెప్తామంటే ఎండకైనా నిల్చోండి అంటాం. ఎప్పుడైతే 10 ఎండ, మాకు ఒక్కొక్క రేస్ ఒక్కొక్క టైంలో వస్తాయి, ఒక్కొక్క డిజీజ్కి పనిచేస్తుంది. అది మీరు అన్నీ వదిలేస్తే నిజంగా ఉదయం పూట లేకండి, అందులోనే సర్వరోగ నివారణ శక్తి. త్యాగరాజ్ అంటాడంట, ఇద్దరు చెప్తా, ఉత్తములు ఎవరు అంటే అబద్ధం ఆడనోడు. ఇంతవరకు ఇక్కడ అబద్ధం ఆడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఆడారా, వెరీ గుడ్. ఎవడైతే సూర్యుడిని మరవడు, 7 తర్వాత లేచే వాళ్ళంతా చేతులు లేపండి. సో మీరు ఉత్తమ మానవుడు అవ్వాలంటే అబద్ధం ఆడొద్దు, సూర్యుడిని మరవద్దు. ఎందుకంటే సూర్యుడు ఈజ్ డిసిప్లిన్. అందులో చెప్తున్నాను, ఎవరికైతే 1 నంబర్ సైన్ ఉంది కదా, 1
1 అంటే ఎవరైతే 1కి 10కి 19 ఇలా పుట్టిన వాళ్ళు, వీళ్ళు మాత్రం మీరు సూర్యుడు ఎలా అయితే డిసిప్లిన్డ్ లైఫ్ ఫాలో అవుతున్నాడో అలాంటి క్రమబద్ధీకరణ క్రమశిక్షణ మీ లైఫ్లో లేకపోతే మీరు ఎందుకు కృంగి నశించిపోతున్నారో కూడా మీకే తెలియదు. మీరు ఒక్కసారి ఆయనలాగా ఆయన ఏం చేస్తున్నాడో అలా అవ్వడం స్టార్ట్ చేయండి, మీరు చూడండి ఎలా షైన్ అవుతారు. సో సూర్యుడు ఎవరైతే ఉందో నంబరు, ఆ నంబర్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ బర్త్ డేట్ వాళ్ళు? పోయమ్మా 7 తర్వాత వేస్తాను, నంబర్ ఏమో సూర్యుడు పెట్టుకున్నావు. మేడం ఫస్ట్ ఈ బాబుని 5ంటికి లేపండి, ముందు 5ంటికి లేపండి అని. నువ్వు షైన్ అవుతావు నాన్న, నీకు నీట్ వస్తుంది. ఏం కావాలి? ఇంజనీరింగ్ కదా, నిజంగా వస్తుంది నిజం. నువ్వు ఫస్ట్ 5 o'clock లేగడం స్టార్ట్ చేయి. నాదంతా మనస్సు, చంద్రుడు. ఇక్కడ సూర్యుడు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు కూడా వాళ్ళు వేసే వేషాలని. వాళ్ళ వల్ల రాను. సూర్యుడు ఎలా అయితే తన్ని తాను ఆపుకోలేడో ఆ వెలుగుని, మీరు సూర్యుడిని ఆపాలంటే ఏం చేయాలమ్మా? మీరు కళ్ళు మూసుకోవాలి తప్పించి వేరే ఆప్షన్ లేదు. సూర్యుడు అయితే ఆగడు కదా. సో సూర్యుడు అలా అన్నమాట, ఆయన వెలుగుని ఎవ్వరు ఆపలేదు, వెలుగుతాడు. అలాగే సూర్యుడు ఉన్న వాళ్ళని చూడండి, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఆగవు, బయటకు వస్తూనే ఉంటాయి. కానీ వాళ్ళు ఉదయం లెగాలి. సో పవిత్రులని చేస్తుంది, యజ్ఞ స్వరూపురాలు. యజ్ఞం అంటే ఇప్పుడు మనం యజ్ఞమా సూర్యోదయం అయినప్పుడే యజ్ఞం చేసుకుంటాం, లేదు మనం ఎప్పుడంటే అప్పుడు యజ్ఞం చేసుకుంటాం. సో యజ్ఞానికి సూర్యుడి రూపంలోనే ఎవరిని ఇస్తాం? అగ్నిని తీసుకుంటాం. అందుకే అగ్ని నుంచి హవిస్సులు ఇచ్చి పోస్ట్ మ్యాన్, ఆయన స్పిరిచువల్ పోస్ట్ మ్యాన్. అంటే కావాలని సర్వదేవతలకి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాడు. ఈ మనిషి నీకు లెటర్ రాశాడు, ఈ కోరిక ఉందంట, ఓ దేవా నూరా వరుణదేవా వర్షం కురిపించు, ఓకే, మళ్ళీ నీకు బ్యాక్ వచ్చేసింది, వచ్చి ఓకే పని జరుగుతుందంట, డన్. సో అగ్నిదేవుడికి ఎవరు తీసుకెళ్ళాలి? స్వాహాదేవి వస్తుంది, ఆయన శక్తి వస్తుంది, తీసుకెళ్తుంది, అక్కడ తీసుకెళ్తుంది. అంత స్పిరిచువల్ పోస్ట్ మ్యాన్ అనమాట. పోస్ట్ మ్యాన్ ఏ పని అయితే చేస్తాడో అగ్నిదేవుడు యజ్ఞంలో ఆ పని చేస్తాడు. జారుట, ఏం జారుతుంది? అమ్మ తేజస్సు జారుతోంది, తేనెలాగా, తేనె పుట్టలాగా. అర్చించుట, సవనం అంటే అర్చించుట. ఏం చేయాలి? నామార్థ విచారణ. మనం అదే చేస్తున్నాం, నామ అర్థ విచారణ. ఇక్కడ కూర్చొని ఏం చెప్తున్నాం మనం? నామ అర్థ విచారణ. అదే ఒక పెద్ద జపం తెలుసా? అంటే మీరు ఇంట్లో ఉండి మాల తిప్పినా, జపం చేసినా, తపస్సు చేసినా మీకు ఎంత ఫలితం వస్తుందో ఇక్కడ కూర్చొని, అంటే ఏదో ఒక రూపంలో ఉన్నారు కదా మీరు, శరీరం రూపంలో, మనస్సు రూపంలోనో, బుద్ధి రూపంలోనో, ఎక్కడా కూడా మొత్తం జీరో అవ్వరు. మీ మార్క్స్ మీకు పడతాయి, కొంచెం పైన కింద అవుతుందేమో కానీ పడుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఎంత లేకపోయినా నాకు మ్యాథ్స్ ఇష్టం లేదు కానీ మ్యాథ్స్ కూర్చొని రాస్తే పాస్ అవుతానా అవ్వనా? చదివాను దానికి దగ్గర రాశాను. అలాగే మీకు ఇక్కడ ఇష్టం ఉండి కూర్చున్నా, ఇష్టం లేకుండా కూర్చున్నా, మీరు ఇక్కడ కూర్చున్నారంటే చాలు, జరగాల్సినవి జరిగిపోతాయి. ఇప్పుడు కాకపోతే తర్వాత, కానీ జరగక మానదు. ఇది అమ్మ ఆన.